अंतरायतिमिरोपशान्तये शान्तपावनमचिन्त्य वैभवं तं नरं वपुषि कुञ्जरं मुखे मन्महे किमपि तुन्दिलं महः शरणं करवाणि शर्मदं ते चरणं वाणिचराचरोपजीव्यं करुणामसृणैः कटाक्षपातैः कुरु माम् अम्बकृतार्थसार्थवाहं शारदा शारदाम्भोजवदनावदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिः सन्निधिं क्रियात् विमलपटी कमलपुटी पुस्तकरुद्राक्ष शस्तहस्तपुटी कामाक्षि पक्ष्मलाक्षि कलित विपंची विभासी वैरिंची वागर्थाविव संपृक्तौ वागर्थ प्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ गुरवे सर्वलोकानां विषये भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः। नारायण समारंभां व्यासशंकर मध्यमाम् अस्मदाचार्य पर्यन्तां वन्दे गुरुपरम्परां। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। यज्ञेश अच्युत गोविंद माधव अनंत केशव कृष्ण विष्णु हृषीकेश वासुदेव नमोस्तुते श्री वासुदेव नमोस्तुते। शिवाय गुरवे नमः 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 श्रीमात्रे नमः श्रीमात्रे नमः श्रीमात्रे नमः श्रीमात्रे नमः श्रीमात्रे नमः श्रीमात्रे नमः श्री विष्णुरूपाय नमः शिवाय श्री विष्णुरूपाय नमः शिवाय श्री विष्णुरूपाय नमः शिवाय श्री विष्णुरूपाय नमः शिवाय श्री राम जय जय राम श्री राम जय जय राम श्री कृष्ण शरणं मम श्री कृष्ण शरणं मम। नमो महद्भ्यो ऋषिभ्यो गुरुभ्यो नमः। ఆలయంలో కలిసి అనుగ్రహిస్తున్న శివకేశవాది దేవతలందరికీ నమస్సులు సమర్పణ చేసుకుంటూ భగవన్మయమైన ఈ సభా సదస్సుకి శవనీయ నమస్సులు సమర్పణ చేసుకుంటూ ఆత్మీయులైన సౌహృదుల సమక్షంలో మళ్ళీ ఏడాది సమావేశమై ఋషులు చెప్పినటువంటి మరికొన్ని మంచి అంశాలను చెప్పుకునే అవకాశం మనకు లభించింది. గతంలో కూడా భాగవతంలో ఘట్టాన్ని విస్తారంగా ఇదే ఆలయంలో మనం చెప్పుకున్నాం. అప్పుడు వచ్చిన శ్రోతలు చాలామంది ఇప్పుడు వచ్చారు, వారికి గుర్తు ఉండి ఉంటుంది. నృసింహ చరిత్రను మనం చెప్పుకుంటూ భాగవతంలోని ఘట్టాన్ని విస్తారంగా స్మరించడం జరిగింది. ఈసారి కూడా భాగవతంలో 3 ఘట్టాలు ఎంచుకున్నాం. ఎందుకంటే భాగవతం విరామం లేకుండా సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు శ్రద్ధగా వింటే 7 రోజుల్లో వినగలిగాడు పరీక్షిత్ మహారాజు. అలాంటిది మనం 7 పూటల్లో భాగవతం చెప్పుకోవడం అనేది అంత సాధ్యమయ్యే అంశం కాదు. కానీ భాగవతంలో ఘట్టాలు మాత్రం ఎంపిక చేసుకుంటున్నాం. ఘట్టాలు అనగానే మనకి నదిలో స్నాన ఘట్టాలు గుర్తుకొస్తాయి. గంగానదిలో స్నానం చేయాలని కాశీకి వెళితే గంగానది ఒకటే కానీ స్నాన ఘట్టాల పేర్లు చాలా కనబడతాయి. ముఖ్యంగా అశ్వమేధ ఘట్టం, దశాశ్వమేధ ఘాట్ ఒకటి, కేదార్ ఘాట్, మణికర్ణిక ఘాట్ అంటారు. ఈ ఘాట్లకు పేర్లు ఉన్నాయి. కానీ ఏ ఘాట్లో దిగి వెళ్ళినా గంగలోనే స్నానం, అది తెలుసుకోవాల్సింది. అదేవిధంగా ఇక్కడ వామన చరిత్ర ఒక ఘట్టం, రేపు గజేంద్ర మోక్షం ఒక ఘట్టం, ఎల్లుండి మరొక ఘట్టం. ఏ ఘట్టంలో దిగినా భాగవత గంగలో స్నానం, ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ. అది భాగవతం ఒక గంగ. అయితే గంగలో ప్రవహించేది నీరు, భాగవతంలో ప్రవహించేది ఎవరంటే భగవంతుడు, మరొకటి కాదు. అందుకే భాగవతం అనే మాట చాలా విశిష్టంగా మనకు కనబడుతూ ఉంటుంది. భాగవతం అంటే భగవంతునికి సంబంధించినది భాగవతం.
ఇది ప్రధానంగా భాగవత శబ్దానికి వ్యుత్పత్తి. అయితే భగవంతుడికి సంబంధించింది భాగవతం, భగవంతుడికి చెందిన వారు భాగవతులు. నిజానికి మానవులేంటి, జీవులందరూ భగవంతుడికి చెందిన వారే, కానీ అందరూ భాగవతులు కారే. జీవులందరూ భగవంతుడికి చెందిన వారేనా? భగవంతుడు నాకు చెందినవాడని ఎవరు అనుకుంటున్నారో అని భాగవతులు అంటారు. ఇది తెలుసుకోవాల్సింది. అందుకు భగవంతుడు నావాడు అనుకునే జీవుని భాగవతులు అంటున్నాం. అంటే వాళ్ళకి కనెక్టివిటీ, ఆ అనుబంధం భగవంతుడితో ఉంది కనుక వాళ్ళు భాగవతులు అంటున్నాం. కనుక ఇప్పుడు మనకు కూడా తెలిసింది, భగవంతుడికి సంబంధించింది భాగవతం, భగవంతుడికి సంబంధించిన వారు భాగవతులు. మొత్తానికి భాగవతం ఎలాంటిదంటే అసలు భగవంతుడి కథ భాగవతుడి కథ రెండు ఒక చోట కలుస్తాయి, దాని పేరు భాగవతం. అది భాగవతంలో ఏమున్నదయ్యా అంటే అటు భగవంతుడి కథ ఉన్నది, ఇటు భాగవతుడి కథ ఉంది. అయితే భాగవతుల కథ ఏమిటి అంటే భాగవతులకి తమదంటూ కథ లేదు. భాగవతుల జీవితం అంతా భగవంతుడే, మరొకటి కాదు ఇక్కడ. అందుకు భాగవతుల చరిత్ర తెలిస్తే భగవంతుడే తెలుస్తాడు. అది దాని యొక్క వైశిష్ట్యం. అందుకే భాగవతుల పూజ పిమ్మట భగవంతుని పూజ అన్నారు ఇక్కడ. భాగవతులకు నమస్కరించుకోవాలి, తర్వాత భగవంతుడికిట. ఎందుకంటే భగవంతుడి ఉనికి కానీ మహిమ కానీ ఎవరి ద్వారా తెలుస్తుంది అంటే భాగవతుల ద్వారా తెలుస్తుంది. లేకపోతే నామము రూపము లేని భగవంతుడు ఒక నామంతో ఒక రూపంతో కనబడుతున్నాడంటే భాగవతుల వల్లనే. వాళ్ళ కోసం తనని తాను వ్యక్తపరుచుకుంటాడు భగవానుడు. వ్యక్తం అంటే మేనిఫెస్టేషన్. తనని తాను వ్యక్తపరుచుకుంటాడు ఎవరి కోసం? భాగవతుల కోసం. అందుకే భాగవతులను ఎందుకు స్మరించారంటే వాళ్ళ ద్వారా మనకు భగవంతుడు దొరుకుతున్నాడు. అందుకు ఆ భాగవతం అనేది అటు భగవంతుడికి ఇటు భాగవతుడికి మధ్య అనుబంధంగా ఉన్నది, ఒక అనుసంధానంగా ఉన్నది. అందుకు భాగవతంలో మనం ఇవాళ ఎంచుకున్నటువంటి ఘట్టం వామన చరిత్ర. భాగవతం ఎవరికైనా సరే, ఏ భాష వారికైనా భారతదేశంలో ఆసేతు సీతాచలం కూడా భాగవతం వారిది, వారి ఆత్మకి సంబంధించిన గ్రంథం. కానీ తెలుగు వారికి ఒక ప్రత్యేకత ఉన్నది. ఎందువల్లనంటే పోతన గారి వల్ల. పోతన గారి చేతిలో భాగవతం పడ్డం మనందరం చేసుకున్న అదృష్టం. పోతన గారు అంటారు నా భాగ్యం అంటారు ఆయన, కానీ మన భాగ్యం అనాలి మనందరం కూడా. పోతన భాగవతం అందించిన తీరు వల్ల కొన్ని ఘట్టాలు చాలా బాగా పడ్డాయి. అలాంటి ఘట్టాల్లో ఒకటి వామన చరిత్ర కూడా. మూలంలో మనకి వ్యాస భగవానుడు అందించినటువంటి అద్భుతమైన రచనా విధానం. ఇతర పురాణాలన్నీ ఒక పద్ధతిలో ఉంటుంది, భాగవతం ఒక్కడొక పద్ధతిలో. ఏమిటా ప్రత్యేకత అంటే భాగవతం చదివితే తెలుస్తుంది, ఆ భాష వేరు. భాగవతంలో వ్యాసుడు వాడిన భాష యోగ భాష, సమాధి భాష అంటారు ఇక్కడ. ఎందుకంటే మిగిలిన పురాణాలన్నీ వ్యాసుడు రచిస్తే మహానుభావుడు సూత పురాణుడు చెప్పాడు. భాగవతం కూడా సూతుడు చెప్పాడు, కానీ సూతుడి కంటే ముందు చెప్పింది సుఖయోగింద్రుడు. సుఖయోగింద్రుడు సామాన్యుడు కాడు, బ్రహ్మవేత్త, పరమహంస. అటువంటి మహానుభావుడు చెప్పాడు కనుక ఇందులో భాష అంతా యోగ భాషలోనే ఉంటుంది, సమాధి భాషలో ఉంటుంది. ఇందుకు భాగవతం ఒక్క శ్లోకం మనం అర్థం చేసుకున్నా అది చాలు జన్మ కట్టాలి, అంత విశేషమైన అంశం. అందుకే భాగవతంలో చిత్రం ఏంటంటే, ఏమంటే ఉపనిషత్తులు అవన్నీ అయితే కష్టం, కానీ భాగవతం చాలా సులభం అండి అనుకున్నాడో వాడు పొరపాటు పడ్డాడని అర్థం. ఎందుకంటే భాగవతం అంత క్లిష్టమైన అంశం మరొకటి లేదుట. అది విద్యావతాం భాగవతే లేదా ప్రజ్ఞావతాం భాగవతే పరీక్ష అని మాట అన్నారు. ఒకడు మేధావి ఉన్నాడంటే వాడు మేధాశక్తి ఏమిటి అనేది భాగవతం చెప్తే తెలిసిపోతుంది అన్నట్టు. అంటే భాగవతం చెప్తే అంటే కథలు చెప్తే కాదు, దానిలో ఉన్నటువంటి ఆంతర్యం గ్రహించితే అటువంటి విశేషం మనకు కనబడుతుంది. అలాంటి గభీరమైనటువంటి భావాలు భాగవతంలో ప్రతి శ్లోకంలో కనబడుతుంటాయి, వ్యాస భాగవతంలో. అది విశేషమైన అంశం. అంతేకాదు భాగవతాంతంకి పాండిత్యం ఉన్నారు ఇక్కడ. పాండిత్యానికి అల్టిమేట్ స్టేట్ ఏమిటంటే భాగవతం. చెప్పడానికి ఏమున్నది? అలాంటి అద్భుతమైనటువంటి భాగవతంలో వామన చరిత్ర అనే అంశంలో ప్రవేశిస్తున్నాం. దీన్ని మనకి ఉపదేశించిన సుఖయోగింద్రుడికి నమస్కారం చేసుకుందాం. సుఖయోగింద్రులు ఎవరికి చెప్తున్నారు ఇదంతా? అమంత తెలియని వాళ్ళు ఉండరు ఇక్కడ, అందరూ తెలియని వాళ్ళు వచ్చారు. పరీక్షిత్ మహారాజు చెప్తున్నారు. పరీక్షిత్ మహారాజు చెప్తున్నప్పుడు ఈ వామన చరిత్ర ఘట్టం చాలా విశేషమైన అంశం. అయితే భాగవతంలో చిత్రమైన పరిస్థితి ఉంది. ఒకప్పుడు విన్నాళ్ళండి అంటే అది ఒక పెద్ద పొరపాటు. ఎందుకంటే ఇవాళ భోజనం చేస్తారంటే నిన్న తిన్నాళ్ళండి అనట్లేదు, మళ్ళీ ఇవాళ కూడా సిద్ధమైపోతున్నాం. ఎందుకంటే బ్రతుకున్నంత కాలం, బ్రతుకుండాలని అనుకుంటున్నంత కాలం తినవలసిందే. అదేవిధంగా పొందవలసింది పొందే వరకు వినాల్సింది వినాలన్నాడు పెద్ద ఆయన. భాగవతం ఎంతకాలం వినాలి అంటే పిబత భాగవతం రసమాలయం అని సుఖయోగింద్రుడే చెప్పారు. ఎంతకాలం భాగవతం వినాలో. ఆలయం, ఆలయం అంటే గుడికి వెళ్ళే వరకు అర్థం కాదండి. ఆలయం అంటే ఆసవంతాత్ లయం, లయం అయ్యే వరకు అన్నాడు.
లయమయ్యే వరకు భాగవత రసాన్ని పాలించే, వినడం కాదు, ఆస్వాదించు, అనుభూతి చెందు అని చెప్తున్నాడు ఇక్కడ. వినడం తర్వాత స్థితి ఇది, అనుభూతి చెందడం అనేటువంటి. అనుభూతి చెందు ఎప్పటి వరకు? లయమయ్యే వరకు. లయం అంటే లీనం, దేంట్లో లీనం? భగవంతుడు లీనమయ్యే వరకు భాగవతాన్ని ఆస్వాదించు అన్నారు ఇక్కడ. అందుకే భాగవతులు భగవత్కథని ఇంకా చాలు అనర్ట. కళ్యాణాత్మకమైన విష్ణు కథ లాకర్నింపుచున్ ముక్త వైకుల్యుండవ్వడు తృప్తుడవు అవి వినంగా కొత్తలవుచుండు అంటారు పోతన గారి. అవి వినంగా కొత్తలవుచుండు, అది భాగవతం అనుకున్న ప్రత్యేకత. ఇవాళ వామన చరిత్ర వింటే మళ్ళీ రేపు చెప్తారంటే రేపు కూడా సన్నద్ధంగా వినగలిగితే మనం భాగవతత్వం అయిపోతాం. అంత విశేషమైన అంశం. అలాంటి భాగవతంలో వామన చరిత్రలో మనం ప్రవేశించేటప్పుడు వామనుడు ఆవిర్భవించడం వెనక ఇది అవతారగాథ. భాగవతం భగవంతుడి కథ అంటే భగవంతుడు చేసినటువంటి చేతలే భాగవతం నిండా ఉంటాయి. భగవంతుడి చేతలు చేయడానికి దిగి వస్తే దాని అవతారం అంటాం. అవతరించి చేసిన పనులే లీలలు. అందుకే భగవద్ లీలలు, భగవద్ అవతార గాథలే భాగవతంలో మనకు కనబడుతున్నాయి. భగవద్ అవతారాల్లో వామన అవతారం విశేషం ఏంటంటే అవతారాల్లో ఒక ప్రత్యేకత. ఇది వరకు మనకు తెలిసి ఎవరో కొందరు అధర్మం చేస్తూ ఉంటారు, ఎవరో అధర్మం చేసి లోకానికి పీడ కలిగిస్తే, ధర్మం దెబ్బతింటే ధర్మాన్ని రక్షించడానికి భగవంతుడు దిగి వస్తాడో అది అవతారము. ఇంతవరకు సామాన్యంగా హిందూ మతం మీద అవగాహన ఉన్న వాళ్ళందరికీ తెలుస్తూ ఉంటుంది. దీనిపైన మరొకటి మనం తెలుసుకోవాల్సింది, వేదమనందు విష్ణుతత్వం చాలా విస్తారంగా ఉన్నది. విష్ణు అంటే సర్వ జగత్ నిర్వాహకుడైన పరమాత్మ అంతే. ఆయన ఎక్కడున్నాడు అంటే పేరే ఉన్నది విష్ణువు, సర్వవ్యాపకుడై విశ్వాన్నంతటి నడిపిస్తున్న భగవంతుడు ఆయన. అలాంటి పరమాత్మ గురించి వేదములు చాలా చెప్పబడ్డాయి. సత్యములవి, సత్యములు అంటే 3 కాలాల్లో ఒకేలా ఉంటాయి. అలాంటి ఆ సత్యాన్ని పరమాత్మ ఒక అవతారంతో చూపిస్తాడు. అంటే ఇది వరకు తన గురించి చెప్పినటువంటి ఒక సత్యాన్ని ఒక అవతారంతో రుజువు చేస్తాడు భగవంతుడు. అలాగా వేదమునందు భగవంతుడికి సంబంధించి విష్ణు సూక్తములు కొన్ని ఉన్నాయి. ఆ విష్ణు సూక్తాల్లో ఇదం విష్ణుర్విచక్రమే త్రేధాని దదే పదం సమూఢమస్య భాగం శివే అని విష్ణు సూక్తం ఉంటుంది. ఇదం విష్ణుర్విచక్రమే త్రేధాని దదే పదం. ఆ విష్ణువు 3 విధములుగా అడుగులు వేసి వ్యాపించిపోయాడయ్యా విశ్వమంతా అని మంత్రానికి అర్థం. ఈ మంత్రం ఎప్పుడుంది? వామనుడు అవతరించక ముందు ఉంది మంత్రం. కానీ వామనుడు పుట్టే ఏం చేశాడు? త్రివిక్రముడై విజృంభించాడు. కానీ వామనుడు త్రివిక్రమడవడం అనేటువంటిది వేదాల్లోనే చెప్పారు. అంటే వామనుడి కంటే వేదం ఉంది. ఎందుకంటే వామనుడు బలి చేస్తున్న యజ్ఞం దగ్గరకు వచ్చేటప్పటికీ అనేక మంది వేద మంత్రములు చదువుతుంటే ఈయన వెళ్ళి చదివాడని చెప్పారు. అంటే ఇదం విష్ణు విచక్రమే ఆయన ముందే ఉందన్నమాట. అంటే వామన అవతారం, త్రివిక్రమావతారం వేదాల్లోనే చెప్పబడింది. మరి అటువంటిప్పుడు మళ్ళీ ఆయన వచ్చిన తర్వాత అది చెప్పడంలో ఔచిత్యం ఏమిటి? ఇది ఆలోచించవలసిన అంశం. అంటే వామనుడు త్రివిక్రముడు అనేది ఎప్పుడు ఉండే సత్యమే, దాన్ని చూపించాడు బలిచక్రవర్తికి స్వామి అంతే. అంటే త్రివిక్రముడు అంటే కొత్తగా ఆయన వచ్చి 3 లోకాల్లో వ్యాపించిపోయాడు కథ చెప్పడం కాదు. ఆయన కొత్తగా వ్యాపించలేదు, కొత్తగా ఎప్పుడూ వ్యాపించేవాడు త్రివిక్రమ. అది స్వామి యొక్క విశేషం. ఆ రహస్యాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇవాళ. ఆ రహస్యాంశాలు గ్రహించాలని ప్రయత్నం. మొత్తానికి బలిచక్రవర్తి ప్రహ్లాదుడి మనుమడు, సామాన్యుడు కాడు, భాగవతోత్తముడు. ఇది కూడా భాగవత కథే. భాగవతోత్తముడైన బలిచక్రవర్తి యొక్క కథ. ఈ బలిచక్రవర్తి విష్ణు భక్తుడు, ధార్మికుడు, అందులో సందేహమే లేదు. బలిచక్రవర్తి ప్రహ్లాదుని మనుమడు అన్నాం. ప్రహ్లాదుని పుత్రుడు విరోచనుడు. విరోచన అనే శబ్దానికి విశేషమైన రోచతే ఇది విరోచన అంటే విశేషముగా ప్రకాశించువాడు అని అర్థం. ఇక్కడ విరోచనుడి పుత్రుడు బలిచక్రవర్తి. ఈ బలిచక్రవర్తి కూడా చక్కగా రాజ్యపాలన చేస్తున్నాడు. కానీ సమస్తమైన తన యొక్క రాక్షసుల దైత్యుల యొక్క క్షేమం కోసం, వాళ్ళకు ఆనందం కలిగించడం కోసం దైత్య రాజుగా ఆయన ముల్లోకాల్ని ఆక్రమించదలచి ఒక యజ్ఞాన్ని చేశాడు. అది శుక్రాచార్యుని యొక్క ప్రాపు తీసుకుని, అంటే ఆయన యొక్క సహాయంతో, ఆయన ఆధ్వర్యంలో ఒక అద్భుతమైన యజ్ఞాన్ని చేశాడు బలిచక్రవర్తి. దాని పేరు విశ్వజిత్ యాగం. పేరే తెలుస్తున్నది ఎందుకు చేశాడు. విశ్వజిత్, సమస్తమైన విశ్వాన్ని జయించాలని చేసినటువంటి యాగం. అందులో గురువు సహాయం, యజ్ఞము, ఈ 2 కలిస్తే ఫలితం తప్పకుండా ఉంటుంది. అది విశ్వాన్ని జయించగలిగేటువంటి లక్షణం ఆయనకు వచ్చింది. దానితో మొత్తం భూమండలములే కాకుండా సమస్త లోకముని సాధించుకుంటూ వస్తూ త్రిలోకాలికి అధిపతి అయినటువంటి ఇంద్రుడి మీదకి దాడికి వెళ్ళాడు. ఇంద్రుడు రాజధాని అయిన అమరావతికి వెళ్ళేటప్పటికల్లా అప్పుడు ఇంద్రుడు చేసిన పని ఏమిటంటే తన గురువుని ఆశ్రయించాడు, బృహస్పతిని. ఇప్పుడు బలిచక్రవర్తి ఇలా దాడికి వచ్చాడు సమస్తమైన దానవగణంతో.
నా కర్తవ్యం ఏమిటి, ఇప్పుడు ఎదుర్కొని యుద్ధం చేయాలా, నా కర్తవ్యం ఏమిటి అంటే ఒక్కసారి ఆలోచన చేసి బృహస్పతి చెప్పాడు, ఇప్పుడు కాలం అతనికి అనుకూలంగా ఉంది కనుక, ఇప్పుడు నువ్వు యుద్ధం చేసినా జయించలేవు కనుక ఈ సమయంలో నువ్వు దేవతలు స్వర్గాన్ని ఖాళీ చేసి వెళ్ళిపోవడం చాలా మంచిది అని సలహా ఇచ్చాడు బృహస్పతి. దానికి తగ్గట్టుగా ఇంద్రాదులందరూ కూడా స్వర్గాన్ని విడిచిపెట్టి వెళ్ళి చెట్టుకు పుట్టకు పట్టుకుని తిరుగుతున్న దశలో దేవతల తల్లి అయినటువంటి అదితిదేవి తన భర్త అయిన కశ్యప ప్రజాపతి వద్దకు వచ్చి దుఃఖిస్తున్నది. కడుపు పొక్కు మాన్పి కావవయ్యా అని ఒక మాట అంటారు ఇక్కడ. కడుపు పొక్కు అందమైన తెలుగు మాట అండి. తెలుగు మాటను ఆస్వాదించగలిగే తెలుగు వాళ్ళు తగ్గిపోతున్న రోజుల్లో ఈ దేశానికి వచ్చి తెలుగు మాట చెప్పుకోవడం ఒక భాగ్యంగా నేను భావన చేస్తున్నాను. కడుపు పొక్కు మాన్పి కావవయ్యా అక్కడి మాట. కడుపు పొక్కు గొప్ప మాట చెప్పాడు ఇక్కడ. పుత్రులు బాధపడుతున్నారే అనే బాధ, అది కడుపు శోకం అంటే ఇక్కడ. ఆ బాధతో ఉన్నటువంటి ఆమె తన భర్తను ఎప్పుడైతే జరిగిందో ఆ భర్త ఒక వ్రతాన్ని చెప్పాడు. అది సరిగ్గా పాల్గొన మాసం పాడ్యము నుంచి ద్వాదశి వరకు పయోవ్రతం అని ఒక వ్రతం ఉన్నది. అంటే క్షీరం మాత్రమే స్వీకరిస్తూ విష్ణువుని ఆరాధిస్తూ విష్ణు జపం చేస్తూ నియమపాలన చేయాలి. ఈ పయోవ్రతం చేస్తే సంతానం కలుగుతుంది అని కశ్యప ప్రజాపతి తెలియజేసిన వెంటనే అదితిదేవి ఆ వ్రతం చేసినది. ఆ వ్రతము నిష్ఠగా చేయగానే ఆమెకు ధ్యానమునందు వ్రత పూర్తి సమయంలో నారాయణ దర్శనమైంది. చతుర్భుజాలతో శంఖచక్ర గదాపద్మములతో స్వామి సాక్షాత్కరించాడు. అప్పుడు ఆ తల్లి, నాకు కలిగినటువంటి బాధ ఇది, ఇంద్రాది దేవతలందరూ కూడా బాధపడుతూ ఉన్నారు, వారి యొక్క నెలవులు తప్పే పదవులు తప్పే దుఃఖితులై ఉన్నారు, అనుగ్రహించవయ్యా, దేవతల్ని కాపాడు అని ప్రార్థిస్తే, నీకు కడుపు శోకం పోగొట్టాలంటే నేను నీ కడుపును పడాలన్నట్టు స్వామి ఎంత గొప్ప మాట చెప్పాడు చూడండి. అందుకు నేను నీకు పుత్రుణ్ణి పుడతాను అని స్వామి వరాన్ని ఇచ్చాడు. ఆ విధంగా ఆమె గర్భంలో ప్రవేశించింది స్వామి యొక్క తేజస్సు. సరిగ్గా అతను ఉదయించినప్పుడు ఎలా ఉదయించాడంటే ఇక్కడ ఉద్భవిస్తున్నాడు వామనుడు. వామను యొక్క పుట్టుక చాలా విశేషముగా వర్ణించబడుతున్నది. ఎందుకంటే ఇది ఒక సద్యోగర్భముగానే వచ్చింది. పుడుతూ నెమ్మదిగా పెరగడం కాదట, పుట్టిన వెంటనే ఉపనయన సమవయస్కుడై అన్నారు ఇక్కడ. ఉపనయనానికి తగిన వయస్సు అంటే ఏమిటి? పెళ్లికి ముందు కాదు. ఉపనయన సమవయస్కు అంటే అది కాదు ఇక్కడ. ఉపనయనానికి తగ్గ వయస్సు అంటే కొందరు 7 ఏళ్ళు అంటూ ఉంటారు, కొందరు కాదంటే 8 ఏళ్ళు, కొంతమంది ఏమంటే 7 ఏళ్ళకి 8 ఏళ్ళకి చేయలేదు, తర్వాత చేయాలంటే బేసి వయస్సా సరి సంఖ్య. బేసి సరి ఎక్కడొచ్చే తెలియదు అసలు. 7 ఏళ్ళకి చేయనందుకే బాధపడాలి, తర్వాత వీలైనంత తొందరగా చేయాలి. ఇవన్నీ నియమాలు అన్నమాట ఉపనయనానికి. అసలు పిల్లవాడికి ప్రజ్ఞ నిలబడే వయస్సులోనే చేయాలి. శంకర భగవత్పాదుల వరకు 3 ఏళ్లకు ఉపనయనం చేయాలనుకున్నారు. వాళ్ళ నాన్నగారు వెళ్ళిపోవడంతో ఆ సమయంలో ఆగారు. మళ్ళీ 5వ ఏట చేశారు. మరి 7 ఏళ్ళకే చేయాలి నియమం అక్కడ వర్తించలేదే. పిల్లవాడు ప్రజ్ఞాస్థాయి బాగుంటే 3 ఏళ్ళకి 5 ఏళ్ళకి కూడా చేయొచ్చు. మళ్ళీ 2-3 ఏళ్ళకి మరి ఎల్కేజీ యూకేజీకి పంపించట్లే, చేయవచ్చు ప్రజ్ఞ బాగుంటే. అది విశేషమైన అంశం ఇక్కడ. తర్వాత 7 ఏళ్ళ తర్వాత చేస్తే ఆలస్యం అవుతున్న కొద్దీ తల్లిదండ్రులకు దోషం వస్తుంది. సంస్కారాలు పిల్లలకు అందించడంలో తల్లిదండ్రులు ఆలస్యం చేస్తే పాపం తల్లిదండ్రులది అన్నారు కదా. 14 ఏళ్ళకు కూడా చెయ్యకపోతే గాయత్రి ఆ కుటుంబాన్ని విడిచిపెడుతుందని చెప్తారు. ఇప్పుడు అవన్నీ చెప్తే చాలా కోపాలు వస్తాయి. శాస్త్రం ఉన్నవి చెప్పుకోవాలి. మొత్తానికి ఉపనయన సమవయస్సు కూడా అయ్యాడు. వటు అంటే అంత బాగుంటుందండి ఇక్కడ. ఆ వటు రూపంలో ఆయన అక్కడ ఆ వయస్సులో ఉన్నట్ట. పుట్టిన సమయం ఏమిటి అంటే రవి మధ్యాహ్నమునంచరింప గ్రహ తారాబద్ధ చంద్రస్థితిన్ శ్రవణద్వాదశి నాడు శ్రోణన విధ చన్నాద లగ్నంబునన్ భువనాధీశుడు పుట్టే వామనగతిన్ పుణ్యవ్రతోపేతకున్ దివిజాధీశ్వరు మాతకున్ పరమ పాతివ్రత్య విఖ్యాతకున్. స్వామి ఆవిర్భవించిన సమయం రవి మధ్యాహ్నమునంజరింప శ్రోణ అభిజిత్ సంజ్ఞాత లగ్నంబునన్. మధ్యాహ్న కాలంలో అభిజిత్ లగ్నం. అభిజిత్ లగ్నంలో ఎవడు పుట్టినా విజయం సాధించి తీరుతాడు. ఎంత విశేషమైన అంశం చూడండి ఇక్కడ. పైగా శ్రవణ ద్వాదశి నాడు. శ్రవణ ద్వాదశి అంటే శ్రవణ నక్షత్రంతో కూడిన ద్వాదశి. ఇది సరిగ్గా భాద్రపద శుద్ధ ద్వాదశి అవుతుందండి. అప్పుడు శ్రవణ నక్షత్రం వస్తుంది. అందుకే భాద్రపద శుద్ధ ద్వాదశి నాడు, శ్రవణ నక్షత్రం కూడిన ద్వాదశి నాడు స్వామివారు ఆవిర్భవించారు. ఆవిర్భవించిన తర్వాత ఉపనయన సమవయస్కుంటారు. నిజానికి వామనావతారాన్ని తలంచుకుంటే గొప్ప ఆనందం ఎందుకు కలుగుతుందంటే, పుట్టిన దగ్గర నుంచి ఎందుకు పుట్టాడో ఆ పని చేయడం కోసం పనిచేశాడు. కొంచెం విశ్రాంతి కూడా తీసుకోలేదు. అందుకే అవతారం చాలా విశేషం. అంటే పని అనుకున్న చక్కగా జరగాలంటే వామనావతార చరిత్ర చదివితే చాలా మంచిది అంటాడు సుఖయోగుడు. ఒక్కొక్క ఘట్టానికి ఒక్కొక్క ఫలశ్రుతి ఉందండి. ఫలశ్రుతి ముందు చెప్పుకుంటే చాలా బాగుంటుంది.
చివరికి చెప్పామనుకోండి, అదేదో ముందే తెలుసుండి ఇంకా శ్రద్ధగా వినేవాళ్ళం కదండి అంటారు. ఎందుకంటే ఒక్కొక్క ఘట్టానికి ఒక్కొక్క ఫలం ఉంది, అందులో సందేహం లేదు. అయితే ఈ ఫలం ఎవరికి? పరీక్షిత్తుగా శుభయోగితుడిగా? పెద్ద ప్రశ్న ఇది. కానీ వింటే వాళ్ళు చాలా అద్భుతమైనటువంటి ఆయురారోగ్య ఐశ్వర్యాలు పొందుతాడు అని శుభయోగిందుడు చెప్పాడు. తర్వాత మరొక మాట చెప్తాడు, దేవకర్మలు పితృకర్మలు చేసేటప్పుడు వామనావతారాన్ని కానీ విన్నా స్మరించినా అవి పరిపూర్ణములైపోతాయి. వాటిలో తెలిసి తెలియక చేసిన లోపాలు పోతాయి. అది వామన చరిత్ర ఫలితం. ఇలా ఒక్కొక్క ఘట్టానికి ఒక్కొక్క ఫలం ఉందండి, విశేషమైన అంశం. ఆ ఫలాలు నేడు పొందవచ్చు. అందుకే భయంకరమైనటువంటి గ్రహదోషాలు ఉన్నప్పుడు భాగవత పారాయణ చేస్తే గ్రహదోషాలు తొలగుతాయి. ఎందుకంటే ఒక్కొక్క అవతారంలో ఒక్కొక్క నక్షత్ర విశేషం గ్రహదోషాలు పోగొట్టగలిగే విశేషాలు ఉన్నాయి. ఏమి కూర్పో చూడండి, మన ఋషులు అందుకే గొప్పవాళ్ళు. అలా దీనికి కూడా ఫలశ్రుతి చెప్పారు ఇక్కడ, విశేషమైన అంశం. అయితే ఈ ఫలశ్రుతి ఎవరి కోసం? ఇది ప్రశ్న. శుభయోగిందుడిగా, పరీక్షిత్ మహారాజుగా. మోక్షం వస్తే చాలని సిద్ధపడి కూర్చున్న వాడికి ఇలా చేస్తే పిల్లలు పుడతారు, ఉద్యోగంలో ప్రమోషన్ వస్తుంది. ఎందుకంటే పరీక్షిత్ గారి, ఎందుకంటే ఆయన కూర్చున్నదే ఎలా ధరిస్తాను, పరమాత్మ ఎలా చేరుతానని. కనుక పరీక్షిత్కి అవసరం లేదు, తెలిసిపోయింది. శుభయోగిందులకు కావాలా? ఆయన అన్ని విడిచిపెట్టేటువంటి బ్రహ్మజ్ఞాని ఆయనకి అక్కర్లేదు. మరి ఫలశ్రుతి ఎవరికి? మన కోసం. ఎందుకంటే నేను నీతో చెప్పుకుంటే నీతో ఆగదు. ఇది ప్రపంచంలోకి వెళ్ళాలనే వ్యాసుడి యొక్క ఉద్దేశం, దీని ఫలితం ఇది. అందుకే లౌకికమైన దృష్టి కలిగిన వారికి లౌకిక భక్తి ఇస్తుంది. క్రమంగా వాళ్ళ చిత్తాన్ని శుద్ధం చేసి వారికి అన్నిటికంటే గొప్పదేమిటో తెలుసుకునేలా చేసి మోక్షానికి అవసరమైన జ్ఞానం కూడా భాగవతం ఇస్తుందయ్యా. అందుకు భాగవతం ఇహము పరము కూడా ఇస్తుంది, భోగము మోక్షము కూడా ఇస్తున్నటువంటి గ్రంథం. అందుకే పావనమైనటువంటి ఘట్టంలో ఒక్కొక్క వామన చరిత్ర ఒక ఘట్టం అయితే దానిలో జననం ఒక ఘట్టం, తర్వాత మరొక ఘట్టం, ఒక్కొక్క ఘట్టానికి ఒక్కొక్క ఫలితం అనేది విశేషమైన అంశం. మొత్తానికి స్వామికి ఉపనయనం జరుగుతుంది. ఉపనయన ఘట్టం వింటే అనేక యజ్ఞములు చేసిన ఫలితం లభిస్తుంది. సాధారణంగా ఎవరైనా మంచి శాస్త్రీయంగా ఉపనయనం చేస్తున్నారు అంటే అది చూసిన వాళ్ళకు పుణ్యం అండి. అక్కడ జరిగే వేదమంత్రములు కానీ వైదిక క్రియలు కానీ చూస్తేనే పుణ్యం. సాక్షాత్తు వేదో వేద విదవ్యంగో వేదాంగో వేద విత్కవి అనేటువంటి స్వామికే జరుగుతున్నటువంటి ఉపనయనం. ఆయనకి ఎవరంటే ఉపనయనం చేయగలరు? నిజానికి ఆయన పుట్టినప్పుడే యజ్ఞోపవీతంతో ఉన్నట్ట. అది యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపదే యత్ సహజం పురస్తాత్. పుట్టినప్పుడే అలా ఉన్నటువంటి వాడికి మళ్ళీ ఉపనయనం ఏంటి అంటే ఆయనకి ఎవరు ఉపనయనం చేయలేదు కనుక ఆ ముచ్చట తీర్చడం కోసం అవతరించాడు ఇక్కడ అదితి కశ్యపుడికి. ఇప్పుడు స్వామి ఉపనయన మహిమ, ఆ వైభవాన్ని అద్భుతంగా వర్ణించి చూపిస్తున్నారు. స్వామికి ఉపనయనం చేస్తున్నప్పుడు కశ్యప ప్రజాపతి ప్రధానంగా ఉన్నాడు, అదితిదేవి ఉన్నది. ఇప్పుడు ఉపనయనం అన్నప్పుడు జరిగే ప్రక్రియలో రకరకాలైన పద్ధతులు ఉంటాయి. అందులో ఒక యజ్ఞం చేసేటప్పుడు ద్రవ్యము, దేవత, మంత్రము, క్రియ అని 4 అంశాలు ఉంటాయి. ద్రవ్యము, దేవత, మంత్రము, క్రియ అని 4 ఉంటాయి. ఈ 4ంటికి ఒక శక్తి ఉంటుంది. అందులో ద్రవ్యములు ఉంటాయి, యజ్ఞద్రవ్యములు. యజ్ఞద్రవ్యాలకు అధిష్టాన దేవతలు ఉంటారు. అది చిత్రమైన అంశం ఉంది ఇక్కడ. ఆ అధిష్టాన దేవతని ఆ ద్రవ్యమునందు ఆరాధన చేస్తేనే ఆ ద్రవ్యానికి శక్తి వస్తుంది. అలాగే మంత్రానికి దేవత ఉంటుంది. అలా ఇప్పుడు ఉపనయనం ఒక యజ్ఞం గనక, ఒక సంస్కారం గనక ఆ సమయంలో యజ్ఞోపవీతం దానికో దేవత ఉన్నారు, గాయత్రి మంత్రం దానికో దేవత ఉన్నది. ఇలా ఒక్కొక్క దేవత. మన ఇళ్లలో యజ్ఞాలు చేసేటప్పుడు అంటే ఉపనయనం చేసినా వివాహం చేసినా అక్కడికి వాడే మంగళ ద్రవ్యములందు ఆ దేవతలను ఆవాహన చేస్తాం. ఎందుకంటే మనకు వాళ్ళు ప్రత్యక్షం కాదు. ఆవాహన చేస్తే వాళ్ళు వస్తారు కానీ మనకు కనబడరు, ఆ శక్తి ఉంటుంది. కానీ వామనుడి సమయంలో ఉపనయనం చేసేటప్పుడు అలా కాదు, ఆ దేవతలే వచ్చేట అక్కడ ఆ ద్రవ్యాలు ఇవ్వడానికి. అది విశేషమైన అంశం. అందుకే ఉపనయనానికి ప్రత్యేకత ఉంది. ఇందులో గాయత్రి మంత్రం ఉపదేశించింది ఎవరంటే సవిత సావిత్రుని ఉపదేశించి అన్నారు. ఇక్కడ సాక్షాత్ సవిత వచ్చి సావిత్రుని ఉపదేశించట. సవిత దేవత, సవిత గాయత్రి మంత్రానికి అధిష్టానం ఎవరయ్యా? అధిష్టాన దేవత, అధిదేవత ఎవరు అంటే సూర్యమండలంలో ఉన్న పరమాత్మ తేజస్సు. ఇది తెలుసుకుంటే చాలు, సూర్యమండలంలో ఉన్న పరమాత్మ తేజస్సు. అందుకే సూర్య భగవానుడే వచ్చి సావిత్రుని ఉపదేశించాడు. బృహస్పతి యజ్ఞోపవీతం మునిచ్చే అన్నాడు. బృహస్పతి యజ్ఞోపవీతం ఇచ్చాడు. ఎంత విశేషమైన అంశం ఇక్కడ. బృహస్పతి అంటే వేద విజ్ఞానాన్ని అంతటిని కూడా యజ్ఞ రూపంలో చూపించగలిగేవాడు ఆయన. దాన్ని ఎలాగ ప్రాక్టికల్గా చూపించాలో చెప్పేవాడు. యజ్ఞం అంటే వేదానికి ప్రాక్టికల్స్, దానికి యజ్ఞోపవీతం కావాలి. అక్కడ విషయం చెప్తూ ఇక్కడ ఉపవీతం త్రివృత్స్వరం అని చెప్పారు. ఉపవీతం త్రివృత్స్వరం. ఉపవీతం అంటే త్రివృత్స్వరం అంట. అంటే ఓంకారంలో ఉన్న అకార ఉకార మకారాలే 3 ముళ్ళుగా కలిగి ఉన్నటువంటి విషయమే ఉపవీతం అనేది.
అది ఎవరయ్యా ఇవ్వగలరంటే సర్వవేదవేత్త అయిన బృహస్పతి ఆ పని చేసే యజ్ఞోపవీతం ఆయన ఇచ్చాడు. ఇక కశ్యప ప్రజాపతి ముంజ సూత్రాన్ని ఇచ్చాడు. దీన్ని కటి సూత్రం అంటారు. అంటే ముంజ గడ్డి అని గడ్డి ఉంటుంది, ఆ గడ్డితో సూత్రాన్ని చేస్తారు. కటి సూత్రం చాలా ముఖ్యమైనటువంటి అంశం ఉపనయనంలో. అది కశ్యప ప్రజాపతి చేసేట. అంటే కశ్యప ప్రజాపతికి దీనికి ఏదో అనుబంధం ఉంది. ఇక అతిథి కౌపీనంబునిచ్చే అన్నాడు. ఇక్కడ అతిథి దేవి కౌపీనం ఇచ్చిందిట. అంతేగాని మంచి పట్టుబట్టలు కాదండి అక్కడ ఇవ్వవలసింది, కౌపీనమే. అతిథి దేవి కౌపీనం ఇచ్చింది. ధరణి కృష్ణాదినంబునిచ్చే అన్నాడు. భూదేవి మృగచర్మాన్ని ఇచ్చిందిట. ఇక్కడ తర్వాత సోముడు దండంబునిచ్చే. ఒక్కొక్కడు చూసినప్పుడు దాని అధిదేవతల్ని ఇక్కడ తెలుసుకోవాలి. ఇక్కడ దండం పాలాస దండం అని చేస్తారు, మోదుగుతో చేసినటువంటి దండం, అది చాలా ప్రధానం కదా. ఆ దండంబునిచ్చే ఎవరిచ్చారు? సోముడు. ఇక గగనాధిష్టాన దేవత ఛత్రంబునిచ్చే అన్నారు. ఆకాశ అధిదేవత ఛత్రం ఇచ్చిందిట, గొడుగు. ఆ గొడుగు కూడా తాటి కమ్మలతో చేసినటువంటి గొడుగు, పాలాస దండం. ఆ దేవతనే స్వయంగా ఇచ్చారయ్యా అన్నారు. బ్రహ్మ కమండలంబునసగే. కమండలం ఇచ్చినది బ్రహ్మదేవుడు. సరస్వతి అక్షమాలికని సగే. జపమాల ఇచ్చింది సరస్వతీదేవి. ఎందుకంటే అక్షమాల ఆ తల్లి స్వరూపము. జపమాల ఎందుకండి? జపం చేయడానికి, మెళ్ళో వేసుకోవడానికి కాదు కదా, జపం చేయడానికి. జపం అంటే ఏమిటి? అక్షరాలేగా. అది అక్షమాలకి ఇచ్చింది అక్షరాధిదేవత అయినటువంటి సరస్వతీదేవి ఇచ్చినది. సప్తర్షులు కుశపవిత్రంబులని ఇచ్చే విశేషమైన ఇక్కడ దర్భలతో చేసిన పవిత్రము. పవిత్రం అంటే తెలుసు కదా, ఉంగరం ఆకారంలో చేసుకుని పెట్టుకునేది పవిత్ర. అది కాకుండా వేరే కుశలు, అవి ఇచ్చింది సప్తర్షులు. ఇక కుబేరుడు వచ్చేటండి ఉపనయనానికి. గిఫ్ట్లు ఇవ్వాలి కదా, కొందరు వచ్చి ఇస్తున్నారు. ఇక్కడ కుబేరుడు ఏమి ఇచ్చాడు తెలుసా? ఇక్కడ ఎక్స్పెక్టేషన్ ఎక్కువ ఉంటుంది. కుబేరుడు ఏమి ఇచ్చాడు? ఎందుకంటే డబ్బులున్న ఆయన చేతుల్లో ఉన్నాయి, మరి ఆయన అద్భుతమైనది ఇవ్వాలి కదా. ఏమి ఇచ్చాడు చూడండి, భిక్షాపాత్రిక నిత్యం. ఆయన వచ్చి ఏంటి ఇచ్చాడు? భిక్షాపాత్ర ఇచ్చాడు. ఎంత అద్భుతమైన అంశం అంటే ఇక్కడ ఏమిటండి ఇలా ఇవ్వచ్చా? ఎవడైనా సంపద ఊరా బాబు ఉంటే అడుక్కోవడానికి బొచ్చిచ్చాడు. కొంచెం ఆశ్చర్యంగా ఉంటుంది. కానీ వటువు యొక్క కర్తవ్యం భిక్షాసనం. అంటే వాడి ధర్మానికి ఏది ఉచితమో అది ఇవ్వాలి. భిక్షాపత్రిక నిత్యన యక్షేషుడు వామనకు అక్షయమనుచు ఇచ్చినది. ఇక భిక్ష పెట్టాలి. భిక్ష ఎవరు పెట్టారు? ఎంత అద్భుతమైన మాట చెప్తున్నాడు. సాక్షాత్కరించి పెట్టిన భిక్షునకు భవాని పూర్ణ భిక్ష అనేది. సాక్షాత్ అన్నపూర్ణ భవాని వచ్చి భిక్ష వేసిందని. ఏ తల్లి వేస్తే ఆకలి తీరుతుందో ఆ తల్లి వచ్చి భిక్ష వేసింది. అంత అద్భుతంగా ఉపనయనం పూర్తయింది. ఇక్కడ ఉపనయనం పూర్తవగానే అగ్నికార్యం చేసేట్టు మహానుభావుడు. చాలా ప్రధానం. అప్పుడు ప్రారంభిస్తారు, తర్వాత కొనసాగిస్తారు. ఇప్పుడు అప్పటికప్పుడే పూర్తి అగ్నికార్యం చేసేట. అగ్నికార్యం చేసినప్పుడు ఎలాంటి వారితో చేసేట? బ్రహ్మర్షుడితో కలిసి చేసేట. సామాన్యం కాదండి. అక్కడ వశిష్ఠ మరీచ అంగిర పులస్త్యాది బ్రహ్మర్షుడితో కలిసి, అందరూ విష్ణువుతో కలిసి యజ్ఞం చేయడం అంటే అంతకంటే భాగ్యం ఉందండి. వాళ్ళందరూ ఆనందంగా ఆ వటువుతో పాటు పూర్తి చేసిన యజ్ఞం చేసిన తర్వాత బయలుదేరేట. ఎందుకంటే యజన యాజన అధ్యయన అధ్యాపన దాన ప్రతిగ్రహణలు బ్రాహ్మణి కర్తవ్యాలు గనక దానానికి బయలుదేరాడు. ఆ బయలుదేరుతున్నప్పుడు ఎలా వెళ్తున్నాడు స్వామి ఇక్కడ వర్ణిస్తున్నారు. ఇక్కడ తిన్నగా ఎక్కడికి వెళ్ళాలో నిర్ణయించుకున్నట్ట. ముందు ఎంపిక చేసుకున్నాడు. నర్మదా నదీ తీరంలో అప్పుడు ఒక యజ్ఞాన్ని చేస్తున్నాడు మహానుభావుడు బలి చక్రవర్తి. ఆ పని యజ్ఞాన్ని చేయడం, ఆ యజ్ఞం చేస్తున్నాడు నర్మదా నదీ తీరంలో. అక్కడికి బయలుదేరుతున్నాడు. బయలుదేరుతున్నప్పుడు వెనకాలేమో అందరూ బ్రహ్మవేత్తలు వస్తున్నారు. ఈయన ముందు నడుస్తున్నాడు. ఆ దృశ్యమే చూడడానికి చాలా బాగుంది. మనసులో భావిస్తే చాలండి. అసలు లక్ష్మీపతి భిక్షకు వెళ్ళడం కంటే ఆశ్చర్యకరమైన అంశం ఉంది. ఇంకోటి ఏముందండి, లక్ష్మీపతి అంటే పేదరికముతో అన్నారు. ఇక్కడ లక్ష్మీపతి ఎలా బయలుదేరంటే పేదరికముతో బయలుదేరంటే. ఇక్కడ ఆ బయలుదేరుతున్నప్పుడు ఎప్పుడైనా ఆశ్చర్యకరమైన విషయాన్ని చూస్తే హరిహరి అనుకుంటాం. ఇప్పుడు హరిని చూసి హరిహరి అనుకోవాల్సిన పరిస్థితి. హరిహరి సిరియురమున గల హరి హరిహయు కొరకు ధనుజును అడుగంజరియన్ పరహిత రతమతీతులకు దొరలకు అడుగుటలు నొడలి తొడగులు పుడలి. ఇలాంటి పద్యాలు నోరార పిల్లలకి ఎక్సర్సైజ్ ఏముంటాయండి? నోరార పిల్లలకి చదివించండి, అప్పుడు ఆనందించండి. ఇప్పుడు ఇంతమంది ఎలా చప్పట్లు కొట్టారు, మీ పిల్లడి చేతి అంత స్పందిస్తారు. పద్యాల్లో గొప్పతనం. హరిహరి సిరియురమున గల హరి, సిరియురమున గల హరి అన్ని తెలుగు పదాలే. సిరి లక్ష్మీదేవి, ఉరమున గల హరి వక్షస్థలంలో ఉన్న విష్ణువు బయలుదేరాడు. ఎవరి కోసం అడిగాడు? పోను తన కోసం ఏదైనా అడుక్కుంటున్నా అంటే హరిహయు కొరకు. హరిహయుడు అంటే ఇంద్రుడు. హరిహయు కొరకు ధనుజనుడు గంజరియన్. ఇంద్రుడు కోసం రాక్షసుని అడుక్కోవడానికి వెళ్తున్నాడు.
ఏమైనప్పటికీ ఎందుకయ్యా ఆ పని చేస్తున్నాడు? ఇంద్రుడికి ఫేవర్ చేద్దామా? కాదు, ముల్లోకాలి క్షేమం కలిగించడం దాని వెనకాలుంది. అందుకు ప్రపంచానికి హితం కలిగించాలని చెప్పి బయలుదేరాడు. అసలు నిజానికి అడుక్కోవడం ఎప్పుడు అలంకారం కాదండి, సిగ్గు ఉన్న గౌరవం పోతుంది. కానీ ఈ అడుక్కోవడం బాగుందిట. ఎందుకంటే లోకక్షేమం కోసం ఎలాంటి పని చేసినా అది అలంకారమే అన్నారు. ఎంత అందమైన మాట ఇక్కడ. అదే పర్ర గిత్త రతి మతి యుద్ధులకు, పర్ర గిత్త రత మతి యుద్ధులకు. ఎంత అందమైన మాట. పర్ర గిత్త రత మతి యుద్ధులకు. పరహితాన్ని కోరేటువంటి బుద్ధి కలవారికి అడుగుటలు వడలి తొడవులు. తొడవులు అంటే అలంకారాలు, అన్ని తెలుగు మాటలే. అడుగుటలు నొడలి తొడవులు పొడవిన్నది. అందుకే లోకక్షేమం కోసం అడగడం కూడా అలంకారంగానే ఉందయ్యా స్వామికి అన్నారు. ఆ వెళుతూ ఉన్నప్పుడు స్వామి వస్తూ ఉంటే మామూలు అంటే యజ్ఞవేదిక అంటే ఏదో చిన్న గదిలో హోమగుండం పెట్టడం కాదు. ఇక్కడ ఆ యజ్ఞం చేసేటప్పుడు ఆ సత్రయాగం అనేక మంది మహాత్ములు వచ్చి ఉన్నారు. అక్కడ చాలా విస్తరించి ఉంది యజ్ఞవేదికలన్నీ. అక్కడ అనేక మంది పండితులు, శాస్త్రవేత్తలు అన్నీ ఉన్నారు. అద్భుతమైనటువంటి మండపాలు, యజ్ఞ మండపాలు నిర్మాణం చేయబడి ఉన్నాయి. అనేక అగ్నిహోత్రములు ఉన్నాయి. అనేక మంది ఋషులు లాంటి వాళ్ళు కూర్చున్నారు అక్కడ. బ్రహ్మకల్పులు, సామాన్యులు కాదు. అనేక మంది మహర్షులు కూర్చున్నారు, వేదవేత్తలు కూర్చున్నారు. యజ్ఞము నిర్వహించగలిగేటువంటి హోత, ఋత్విక్కు, అధ్వర్యుడు, బ్రహ్మ అని యజ్ఞములో చెప్పబడే మహానుభావులందరూ ఉన్నారు అక్కడ. వాళ్ళు చూస్తున్నారు పిల్లాడు వస్తుంటే. ఒక్కొక్కరు ఎవరు తలలు పండిన వాళ్ళు. కానీ పిల్లవాడి నుంచి తేజస్సు చూసి వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఇక్కడ సామాన్యుడు గాడు వస్తున్నవాడు. శంభుండో హరియో పయోజ భగుడో చండాంశుడో వన్నియో. ఏమిటా తేజస్సు చూస్తుంటే? వస్తున్నవాడు శివుడా, లేక విష్ణువా, లేక సూర్యుడా? ఎవరితడు? వన్నియో, సాక్షాత్ అగ్నిదేవుడే కదిలి వస్తున్నాడా? దంభాకారత వచ్చేగాక ధరణ్ ధాత్రీసురుండెవ్వడి శుంభద్యోతనుడు. చూస్తుంటే దాచుకున్నా దాగని విధంగా తేజస్సు ప్రకటింపబడుతున్నదే. ఎవడి ధాత్రీసురుడు? ఎవడి భూసురుడు? ద్యోతనుడు, అద్భుతమైన ప్రకాశముతో వస్తున్నటువంటి వాడు ఇతడు. పైగా మనోజ్ఞతనుడు. శుంభద్యోతనుడి మనోజ్ఞతనుడు అంచు విస్మయ భ్రాంతులై సంభాషించిరి బ్రహ్మచారిగని తత్సభ్యులు రహస్యంబున. తత్సభ్యులు చూసారా? సభ్యులు, చక్కటి మాట. సభ్యులు అనే మాట బాగా తెలుసు కదా, ఇప్పటికీ వాడుతూ ఉంటారు. మనకి నాస్తిక సభ చేసిన సభ్యులనే అంటారు. కానీ వాడు సభ్యులు అనకూడదు నిజానికి. కొంతమంది అయితే సభ్యులు అని అందరూ అంటారు కదా, వెరైటీగా అంటారని సభికులు అని అంటూ ఉంటారు. కానీ సభికులు అంటే జోదరుడు అని అర్థం. సభ్యులు వేరు, సభికులు వేరు. సభ అని దేన్ని అనాలంటే యజ్ఞ పరిభాషలో సభ వాడబడుతుంది. ఇది యజ్ఞ భాష ఉంది. ఆఖరికి భారతదేశంలో అన్ని తీసేస్తాం, వేద సంస్కృతి తీయలేరండి. భారతదేశం నరనరాల ఉంది. వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం అన్న మాట ఇప్పటికే అంటూ ఉంటారు. వేదిక అంటే మొత్తం యజ్ఞ సభలో ఎక్కడ అగ్నిహోత్రాన్ని పెడతారో దాన్ని వేదిక అంటే. యజ్ఞం అంతా ఎవరు చేస్తున్నారండి? అని యజమాని అంటారు. అది కూడా వాడుతున్నారు చూడండి. మొత్తం వేద సంస్కృతి భారతీయ దేశంలో రక్తంలో కలిసిపోయింది. మరొక మాట సభ్యులు. సభ్యులు అంటే ఆ యజ్ఞం చేసేటప్పుడు రకరకాల శాస్త్రవేత్తలు వస్తారు. శాస్త్రవేత్తలందరూ కూర్చునే చోటు పేరు సభ. అలా కూర్చోవడానికి యోగ్యత గలవాడు సభ్యులు. అక్కడ కూర్చోడానికి యోగ్యత ఏంటి? సీటు దొరకడం కాదు, శాస్త్ర జ్ఞానం ఉంటుంది. అది అందుకు సభ్యులు. తత్సభ్యులు రహస్యంబుగా. పోతన గారి పదాలు అంత చక్కగా వాడారు ఇక్కడ. ఇలా వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే ఆ స్వామి వచ్చేట సభలో. వచ్చేటప్పుడు ఒక్కొక్క చోట రకరకాల వేద పండితులు ఉన్నారు. ఒక చోట క్రమపాఠీలు, ఒక చోట ఘనపాఠీలు, ఒక చోట జటాపాఠీలు, ఒక చోట సామగాలు, ఒక చోట రుక్కులు, మరొక చోట యజుస్సులు ఒక్కొక్కరు, మరొక చోట తర్కశాస్త్ర పండితులు గురించి చర్చ చేస్తున్నారు. ఎన్ని శాస్త్రాలు ఉన్నాయి చూడండి భారతదేశంలో. ఇంకో చోట న్యాయశాస్త్రం, ఇంకో చోట మీమాంసా శాస్త్రం. ఇవన్నీ నాలెడ్జ్ అండి, విజ్ఞానం. అలా రకరకాల శాస్త్రవేత్తలు కూర్చొని చర్చ చేసుకుంటున్నారట. ఈ పిల్లాడు వెళ్ళి ప్రతి చర్చా గోష్ఠి దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడుతున్నట్ట. అది అంత గొప్ప విషయం అండి. ఎవరి తర్కశాస్త్రం అంటే నా సబ్జెక్ట్ కాదులండి అని పక్కకి వెళ్ళిపోవడం కాదు. అక్కడ ఉన్నప్పుడు వాళ్ళతో ఆ శాస్త్రం మాట్లాడుతున్నాడు. మరొక చోటుకి వెళ్ళి మీమాంసా శాస్త్రం అది మాట్లాడుతున్నాడు. మరొక చోటుకి వెళ్ళి న్యాయశాస్త్రం. అందుకే ఆ స్వామి తిరుగుతున్న తీరు చూస్తే చాలా ఆశ్చర్యంగా కనిపిస్తుంది అందరికీ కూడా. అది ఎలా ఉన్నదంటే కొందరితో జటల శక్తి, కొందరితో నవ్వు, గోష్ఠించేయున్నాడు. గోష్ఠి అంటే ఇది అర్థం అండి. గోష్ఠి అంటే నలుగురు కూర్చుని కొట్టుకునే సమయం. అది చర్చా గోష్ఠిని ఈ రోజుల్లో పెడుతుంటారు. గోష్ఠిని ఎందుకంటారు వాళ్ళకి తెలియదు అసలు. గోష్ఠి అని వేరెందుకు వచ్చిందంటే యజ్ఞం చేసే ముందు ఎత్తు చేత దున్నిస్తారండి. అప్పుడు ఆ భూమి అంతా పవిత్రమవుతుంది. అందుకు భూమికి సంబంధించిన ఏ దోషం పోవాలన్నా
ముందు ఎద్దు చేతి దున్నించి నవధాన్యాలు వేస్తారు. ఆ తర్వాత ఆ నవధాన్యాలు ఆవులు మొదలైనవి తినాలి. అప్పుడు ఆ భూమి యందు ఇల్లు కట్టడమో దేవాలయం కట్టడమో ఏదో చేయాలండి. నేను కర్షణ అది ప్రతిష్టాత్మకం అనేది. కర్షణ మొట్టమొదటి చేయాల్సింది అది. ఆ తర్వాత యజ్ఞశాలలో గోశాల లేదా ఇల్లు కట్టడం. యజ్ఞశాల అంతా నిర్మాణం చేసి ఆవుల లోపల పంపాలి. మొత్తం నేల వాడక ముందు ఎద్దు పాదం పెట్టింది, మొత్తం నిర్మాణం అయ్యాక ఆవు ప్రవేశించింది. అదే మనకి సంస్కారాల్లో మిగిలి ఇప్పటికి గృహప్రవేశం చేస్తూ ఆవుల లోపల పంపడం కనీసం అదే మిగిలిన పక్కకు పోయింది కనుక ఆ చోటు గోవు యొక్క పాదము మోపిన చోటు కనుక గోష్ఠి. అక్కడ చర్చ జరుగుతుంది కదా, చర్చా గోష్ఠి. అందుకు వచ్చిందండి పేరు. తెలుసుకోవాలి ఏది ఎందుకు వచ్చిందో తెలియాలి కదా. అందుకే వాళ్ళతో కూర్చొని స్వామి కొందరితో నవ్వు, కొందరితో జటల చెప్పు, ఇలా రకరకాల తర్కాలు చేస్తూ వస్తున్నట్ట. ప్రతి వాడికి ఆకర్షణగా ఉందండి స్వామి. సర్వజగత్తుని ఆకర్షించగలిగేటువంటి జగన్మోహనుడు ఏ రూపం ధరించిన అందమే, చాలా అందంగా వస్తున్నాడే. వస్తున్న స్వరూపాన్ని నారాయణీయంలో నారాయణ భట్టాత్ర అద్భుతంగా భావన చేస్తాడు. ఎలా ఉన్నదంటే అంటే చేతిలో గొడుగు పట్టుకున్నట్ట, ఇంకో చేతిలో పాలాస దండం పట్టుకున్నాడు. దండము ఛత్రము, ఇది వటుకు తగ్గ వేషం. ఈ రెండు పట్టుకుని వస్తున్నట్ట. నిజానికి ఉపనయనం మీద 16 రోజుల పాటు అలాగే ఉండాలి. పాలాస దండం కింద పెట్టకూడదుట. ఇవన్నీ విధానాలు. మొత్తానికి అలా వస్తున్నాడు ఆయన పాలాస దండం అది పట్టుకుని. దీన్ని భావన చేస్తాడు నారాయణ భట్టాత్ర. ఎలా అంటే ఒక చేతితో దండం, ఒక చేతితో గొడుగుట. గొడుగు ఎందుకు పట్టుకున్నాడంటే సజ్జనుని రక్షిస్తాను అని చెప్పడానికి గొడుగు పట్టుకున్నాడు. దండం ఎందుకు పట్టుకున్నాడంటే దుర్జనుని శిక్షిస్తాను అని పట్టుకున్నాడు. అందుకు పరిత్రాణాయ సాధున వినాశాయ దుష్కృత అని చెప్పడానికి పరిత్రాణాయ ఛత్రం, వినాశాయ దండం, ఈ రెండు పట్టుకున్నాడు. దండం శిక్షణకే కదా. ఆ విధంగా కదిలి వస్తున్నటువంటి స్వామి ఒక్కొక్కరితో ముద్దుగా మాట్లాడుతుంటే అసలు ఆయన ఏం మాట్లాడుతున్నాడనే దానికంటే మాట్లాడున్న తీరు అందరికీ ఆకర్షణ కలిగించింది. ఇక్కడ అగ్నిహోత్రం ముందు కూర్చున్నటువంటి బలిచక్రవర్తికి కూడా దూరం నుంచి చూస్తున్న పిల్లాడి వైపు ఆకర్షణ వెళ్ళిపోయింది. అందరు చూపులు అటే తిరిగే స్వామి వైపే. ఆ వస్తున్న తీరు ఎలా ఉన్నదంటే బెడ నడ కళ్ళు నడచుచు నెడ నడుగిడగ నడ రిగిల దిగబడగా బుడి నొడు బుచ్చు జిడి ముడి తడబడగా బడుగు సేరెన్ రాదు. బెడ నడకలు నడుచుచు చిన్న అడుగులు వేసుకుని వస్తున్నారు. ఇక్కడ నెడ నడుగిడగ నడ రిగిల దిగబడగా చూడ్డానికి లేత అడుగులను మనకు అనిపిస్తుంది. ఎంతవరకు భూదేవికి తెలుస్తుంది. అక్కడక్కడ కృంగుతోందిట బరువుకి. ఎందుకంటే ముల్లోకాలు గడుపులో పెట్టుకున్న భగవానుడు మరి. అది ఇలా దిగబడగా బుడి నొడుగుచ్చు చిన్న పలుకులు పలుకుతూ జిడిముడి తడబడగా బడుగు సేరెన్ రాజు. చిన్నగా రాజు వద్దకు వచ్చాడు. వచ్చి ఏం చేస్తున్నాడంటే కుశ పవిత్రాక్షత సంగీతం బగు దక్షిణ కరంబు సాచి. అంత దృశ్యం ఎంత చక్కగా చూపిస్తున్నారండి. చెయ్యెత్తి ఆశీర్వదిస్తున్నట్ట. వేదవేత్త అయినటువంటి వాడు, అనుష్ఠానపరుడైనటువంటి వాడు, పవిత్రమైన వాడు వయస్సులో చిన్నవాడైనా దీవించాలి. అక్కడ వయస్సు ప్రధానం కాదు, జ్ఞానం ప్రధానం, తపస్సు ప్రధానం. దానివల్ల రెండు చేతులు ఉన్నవాడు ఆ చెయ్యెత్తాడు, కుడి చెయ్యి చాచి. ఆ కుడి చెయ్యి ఎలా ఉందో చూడండి. కుశ పవిత్రాక్షత సంగీతం బగు, పవిత్రం పెట్టుకున్నాడు. చేతిలో దర్భలు అక్షతలు ఉన్నాయి. అది విప్రశృతి కవి అని ఎందుకంటారంటే ఎల్లవేళలా పవిత్రమైన ధరిస్తాడు కనుక వాడు ఎప్పుడు పవిత్రుడే. పవిత్రమైన ధరించి స్వస్తి జగత్రయీ భువన శాసనకర్తకు చెప్తున్నాడు. స్వస్తి మేలుగుగాక అన్నాడు. నిజానికి బలిచక్రవర్తి మేలు కలిగించడానికి వచ్చాడా? విష్ణు అబద్ధం ఆడతాడా? రెండు ప్రశ్న. స్వస్తి మేలుగుగాక అని వచ్చాడు, అంటే మేలు చేయడానికి వచ్చాడు. ఆ మేలేమిటో తర్వాత మనం తెలుసుకోవాలి. ఇక్కడ మనకు తెలిసి ఏముందండి, విష్ణు వచ్చి బలిని మోసం చేశాడు అది కాదు కన్క్లూజన్. బలిని అనుగ్రహించాడు, అనుగ్రహం ఇక్కడ తెలియాలి. ఇక్కడ దానవ భర్తకం స్వస్తి జగత్రయీ భువన శాసనకర్త. ఈ విధంగా ఆయన ఆశీర్వచనం పలికిన తర్వాత ఒక్కసారి చూసి యజ్ఞంలో ప్రధానమైన నియమం ఏంటంటే వేదవేత్తలు మహాత్ములు రాగానే లేచి వెళ్ళి ఎదుర్కోనాలి, వాళ్ళ కాళ్ళు కడగాలి. ఇంటికి అటువంటి మహాత్ములు రాగానే మనం చేయవలసింది కాళ్ళు కడగడం. అది మన సంప్రదాయం. బలిచక్రవర్తి ఆ సంప్రదాయం పాటించాడు. వెంటనే పళ్ళల్లో పాదాలు పెట్టి నీళ్లు జల్లుకున్నట్ట. కాళ్ళు కడుగుతున్నప్పుడు ఎందుకో తెలియదు ఆనందం కలిగింది ఆయన బలిచక్రవర్తికి. ఎందుకో తెలియదు. ఇప్పటి వరకు ఎందరో మహాత్ములు వచ్చారు యజ్ఞానికి, ఎందరికో పాదాలు కడిగాడు. కానీ ఈయన పాదాలు కడుగుతున్నప్పుడు మాత్రం ఎందుకో తెలియదు ఆనందం కలిగింది. తర్వాత ఎందుకో తర్వాత తెలుస్తుంది. ముందు మాత్రం ఒక ఆనందం కలిగింది. తర్వాత స్థిమితంగా కూర్చోబెట్టాడు. అర్ఘ్యము పాద్యము ఇవన్నీ మర్యాదలు కదా, అవన్నీ ఇచ్చిన తర్వాత అడుగుతున్నాడు. వాడుగా ఎవ్వరి వాడ వెవ్వడవు సంవాస స్థలం వెయ్యది
ఈ ఎడకం నీ వరుదించుటన్ సఫలమయ్యన్ వంశము జన్మము. అసలు నిజానికి తెలుగు పద్యాన్ని ఎంత అందంగా నడుపుతున్నాడండి. మాట్లాడుతున్నట్టే ఉంది, చదవాల్సిన విధంగా చదివితే చక్కగా అర్థమవుతుంది. వడుగా ఎవ్వరి వాడవు ఎవ్వడవు, నువ్వు ఎవరి వాడివి ఎవడు, సమాసస్థలం వెయ్యది, ఎక్కడుంటావయ్యా నువ్వు. ఈ ఎడకు నీ వరుదించుటన్ సఫలమయ్యన్ వంశము జన్మము. నువ్వు ఇక్కడికి రావడం వల్ల నా జన్మ ధన్యమైపోయింది, నా వంశం పవిత్రమైంది. ఎందుకంటే మహాత్ములు అడుగు పెడితే వారు వారి పూర్వ తరాలు తరించిపోతాయి. కడు ధన్యాత్ముడనైతి ఈ మఖము యోగ్యం వయ్యే, నా యజ్ఞం ఇవాళ సఫలమైంది, నేను ధన్యునయ్యాను. నా కోరికలు కడతేరన్, నా కోరికలన్నీ తీరిపోయి. ఆ కడతేరనే మాటలో చమత్కారం చూపించాడు. కడతేరని సుగుతంబులయ్య శిఖులు, ఈ మాట చాలా విశేషమైనది. సంప్రదాయం తెలిస్తే కానీ నేను పద్యాలు రాయలేను. సుహుతంబులయ్య శిఖులు, శిఖులు అంటే జ్వాలలు, అగ్నిజ్వాలలు. ఇక్కడ మేము అనేక కుండములు అగ్ని రగిల్చాం, అగ్నిజ్వాలలన్నీ వాడు పవిత్రములైపోయాయి నీ రాక చేత. కళ్యాణ మిక్కాలము, ఇప్పుడు అందరికీ శుభము నువ్వు రావడం వల్ల అని కూర్చోబెట్టి నీకేం కావాలో చెప్పు. వరచేలంబులో మాడలో ఫలములో వన్యంబులో గోగులో హరులో రత్నములో రథంబుల విమృష్టాన్నంబులో కన్యలో కరులో కాంచనమో నికేతనములో గ్రామంబులో భూములో ధరణీఖండము కాక ఏమడిగదో ధాత్రీ సురేంద్రోత్తమ. ఎంత లిస్ట్ చెప్పాడు ఇక్కడ. ఏం కావాలో కోరుకో. వరచేలంబులో మాడలో వస్త్రాలు కావాలా, బంగారాలు కావాలా, మేడలు కావాలా, పొలాలు కావాలా, ఊళ్ళు కావాలా, గుర్రాలు కావాలా, ఏనుగులు కావాలా, ఇన్ని అడిగాడు. నిజాన్ని కన్ఫ్యూజన్ రాదని ఏది ఎంచుకోవాలని, పైగా ఇందులో ఏదో ఒకటి ఎంచుకోవాలి లేదు, అన్ని అడిగిన ఇస్తారు మహానుభావుడు ఉన్నది. కానీ ఇలా అడిగిన తర్వాత ఈ మహానుభావుడు కోరుకోవాలి. అందుకే భాగవత కథలు కానీ పురాణ కథలు కానీ విష్ణు చెప్పిన కథలు కానీ చాలా ఏకాగ్రంగా వింటే మన బ్రతుకు కావాల్సినవన్నీ దొరుకుతాయండి. ఇక్కడ మానవుడి జీవితానికి సంతోషం కావాలని అందరూ అనుకుంటారు, కానీ సంతోషం దేని వల్ల వస్తుందో చెప్తున్నాడు ఇక్కడ. ఎందుకంటే ఆ సంతృప్తి లేకపోవడం వల్లనే ఆధునిక జీవితాల్లో అడుగడుగున అశాంతి మరొకటి ఏమీ లేదు. సంతృప్తి లేకపోవడం ఇది ఒకటి వచ్చింది. ఏదో ఏదో ఎందుకు పెరుగుతున్నావో అడిగే తెలియదు, ఏదో అసంతృప్తి. దానికోసం పూజలు పురస్కారాలు యజ్ఞాలు, అవి ఆధ్యాత్మికతలో భ్రాంతి ఒకటి. ఎందుకంటే అది వాడుకుంటున్నాం మనం సంతోషం కోసం, కానీ ఆధ్యాత్మికత కాదండి. అవన్నీ కలిపి కొట్టి భక్తి ఆధ్యాత్మిక టైటిల్ పెట్టేస్తాం, అది వచ్చింది మరి ఇక్కడ. వాస్తు ఆధ్యాత్మికతే, అది జ్యోతిషం ఆధ్యాత్మికతే, గ్రహశాంతుల కోసం చేసే పూజలు ఆధ్యాత్మికతే. ఇదేమిటండి బాధ? అన్నిటికీ దీన్ని తగిలించడం ఏంటో అర్థం కాదు ఇక్కడ. అందుకు ఆ సంతృప్తి లేకపోవడం వల్ల వచ్చేటువంటి బాధలన్నీ ఇక్కడ అర్థం చేసుకోవాలి. అందుకే ఈ చర్చ చాలా గొప్ప విషయం. ఇక్కడ ఈయన అడిగినవి నువ్వెవరివి, ఎక్కడి నుంచి వచ్చో ఏమిటని అడిగాడు, ఏం కావాలని అడిగాడు, ఏమి ఆఫర్ చేయగలవు నువ్వు అంటే మొత్తం చెప్పాడు. ఇక్కడ అయిపోయింది సమాధానం. ముందు నువ్వెవరివి అని అడిగినప్పుడు చెప్పాలిగా. నిజం చెప్తే పని అడగదు, సత్యనారాయణుడు కనుక అసత్యం చెప్పాడు. చాలా చక్కగా మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఎవ్వని ఇది నాకు నెలవని ఏ రీతి పలుకుదు. మొదటగా చెప్పాడు ఎక్కడుంటున్నావు అని అడిగాడు. ఇక్కడ ఈ పద్యంలో ఎన్ని అద్భుతాలు చూపిస్తున్నాడో చూడండి పోతన గారు. ఇది నాకు నెలవని ఏ రీతి పలుకుదు, ఒక చోటనక నిండి ఉండనెత్తు. ఇది నిజానికి అబద్ధము చెప్పలేదు, నిజం చెప్పాడు గట్టిగా అనుభవం. ఆలోచిస్తే అర్థమవుతుంది ఇక్కడ. ఇది నాకు నెలవని ఏ రీతి పలుకుదు, ఒక చోటనక నిండి ఉండనెత్తు. ఆయన ఎక్కడ దాచలేదండి, ఉన్న విషయం చక్కగా చెప్పాడు. జాగ్రత్తగా వినాలంతే. నువ్వు ఎక్కడ ఉంటున్నావు అని అడిగేవి కదా, ఇక్కడ ఉంటాను అని చెప్పడానికి ఏముందయ్యా, ఎక్కడైనా నిండిపోయి ఉంటానన్నాడు. ఇక్కడ నిండిపోయి ఉంటానంటే ఎక్కడెక్కడ తృప్తిగా ఉంటాను అని చెప్పడం ఒకటి. నిండిపోయి ఉంటానంటే వ్యాపించి ఉంటాను, సర్వత్రా వ్యాపించి ఉంటాను. ఈ చోటే నేముంది సర్వవ్యాపకుడను, ఇదొక భావం. అంతే కదా. బ్రహ్మచారి ధర్మం ఒకటి ఉంది. బ్రహ్మచారి అంటే చదువుకునేవాడు అని అర్థం. ప్రధానంగా చదువుకునేవాడికి ఈ చోటే అని లేదుట. ఎక్కడ గొప్ప గొప్ప శాస్త్రములు నేర్చుకుంటున్నామో ఆ గురువుల దగ్గర నేర్చుకోవాలి. దేశాటనం కూడా విద్యలో ఒక భాగం. అందుకు ఒక చోటనక నేను విద్య నేర్చుకోవడానికి ఒక చోట లేదు, ఎక్కడికే అక్కడ తిరుగుతాను. బయటకు అలా ధ్వనిస్తుంది, లోపల మరొక. దీన్ని ధ్వని అంటారు. బయటకి ఏం వినబడుతుంది, నేను చదువుకోవడానికి ఈ చోటు ఆ చోట లేదా, ఎక్కడికైనా వెళ్తానని అక్కడ ఎక్కడైనా ఉంటానని విష్ణు ధర్మం. అందుకే ఇక్కడ బ్రహ్మచారి ధర్మం విష్ణు ధర్మం రెండు ఒకే మాటలో చూస్తున్నాడు. ఈ నడవడియని ఎట్లు ఒక్కాడింతు పూని ముప్పోకల పోవని. సంప్రదాయం తెలియకపోతే ఇలాంటి వాడికి అర్థం చెప్పడం కష్టం అండి. ఎలా ఉంటావు, ఏం చేస్తుంటావు అని అడిగేవే.
ఏం చేస్తుంటానంటే ఏం చెప్పేది 3 విధాలుగా చేస్తూ ఉంటాను అన్నాడు. 3 విధాలుగా అనేది బలిచక్రవర్తికి ఏమై అర్థం ఉంటుంది? బ్రహ్మచారికి 3 విధాలు అంటే చెప్పాలి, విష్ణువుకి 3 విధాలు అంటే చెప్పాలి. విష్ణువు 3 విధాలుగా ఉంటాడట, అంటే తను చేయబోయే పని కూడా చెప్పేశాడు ముందే. ముప్పోకలు 3 విధాలు అంటే సృష్టి స్థితిలో చేస్తూ ఉంటాను విష్ణువు పని. మరి ఈ పనికి బ్రహ్మచారికి 3 విధాలు అనేది ఎలా అన్వయిస్తాం ఇది తెలుసుకోవాలి. ఇక్కడ 3 విధాలు అంటే ఇక్కడ అర్థం ఏంటంటే 3 విధాల పవిత్రత బ్రహ్మచారికి వస్తుంది, ఇది తెలియాలి. ఒకటిది శౌక్రము, రెండవది సావిత్రము, మూడవది దైక్ష్యము అని 3 విధాల పవిత్రత వస్తుంది ఇక్కడ. ముందు శౌక్రము అంటే ఉత్తమమైనటువంటి వంశ పరంపరలో పుడితే అదొక పవిత్రత, అది శౌక్రము అంటే పుట్టుకతో వచ్చినటువంటిది. ఇక రెండవది సావిత్రం, ఉపనయనాది దీక్షలు స్వీకరించడం వల్ల వచ్చి గాయత్రి మంత్రం పుచ్చుకుంటాడు కదా, దానివల్ల వచ్చే పవిత్రత పేరు సావిత్రం. అక్కడితో ఆగకుండా గురువుల దగ్గర ప్రత్యేక దీక్ష తీసుకుని ఇంకా ముందుకు వెళితే దాని పేరు దైక్ష్యము అని. ఈ 3 విధాల, దీని త్రివృజ్జన్మ అంటారు ఇక్కడ. ఈ 3 విధాలుగా పరిపూర్ణుడవుతాడయ్యా శాస్త్రవేత్త అని చెప్పారు ఇక్కడ. అందుకే పూని ముప్పోకల పోవనెత్తు అంటే బ్రహ్మచారిగా ఉన్న నేను ఈ 3 విధాలుగా కూడాను గొప్పవాడిగా పవిత్రతని సంపాదించుకుంటున్నాను అని మాట చెప్పాడు. పైగా ఏం చదువుకుంటున్నావు, ఏం చేస్తున్నావు అంటే అది నేర్తు ఇది నేర్తునని ఎలా చెప్పంగా నెరుపులన్నీ నేనే నేర్తు. ఇది కూడా నిజమే కదండి. అందుకే వేదా శాస్త్రాన్ని శిల్పాస్త ఇవన్నీ కూడా ఏతత్ సర్వం జనార్దన అంటున్నాం కదా. అది వేదము శాస్త్రం అన్న ఆయన నుంచే వచ్చాయి, సర్వజ్ఞుడు ఆయనే. అది అన్ని తెలిసిన వాడు అనే మాట నిధులు స్పష్టంగా ధ్వనింపజేస్తున్నాడు ఇక్కడ. పైగా ఒరులుగారు నాకు ఒరులకు నేనవుతు, విశేషం. నాకు ఒరులని ఎవరు లేరయ్యా అన్నాడు ఇక్కడ. అంటే పరాయివాడని నాకు ఎవరూ లేరు. అంత గొప్ప మాట. భగవంతుడికి ఎవరంటే పరాయివాడు? అందరూ ఆయన వాడే. ఒరులకు నేనవుదు, ఒరులు అంటే నాకెవరు ఇతరులు లేరు, ఇతరులందరికీ నేనే ఉన్నాను అన్నాడు ఇక్కడ. అంటే సర్వజీవులు ఒకవైపు ఉంటే వాళ్ళవాడినే నేను, అందులో వాళ్ళందరికీ కావలసిన వాడిని నేను. అంత చక్కగా చెప్తారు ఇక్కడ. ఒరులకు నేనవుదు, ఒంటివాడ చుట్టమొకడు లేడు. అందరి వాట ఎవడు చుట్టం కట్ట. ఒంటివాడ అనే మాట చక్కటి తెలుగు మాట, కానీ ఏకం అద్వితీయం బ్రహ్మ, అదే ఇక్కడ ధ్వనింపజేస్తున్నాడు. ఇంకా ఈ విధంగా చెప్పగానే చాలా బాగుంది నీ పరిచయం, ఏం కావాలి అన్నాడు ఇక్కడ. వెంటనే 3 అడుగుల నేల నీయవయ్యా అని అడిగాడు. అంత విశేషంగా అడిగితే ఇదేమిటి అడగడం కూడా చేత కదా అడిగితే. ఇప్పుడు ఈ మధ్య చదువుకున్నావేమో, శాస్త్రాలు చదివే కానీ లోకం చదవలేదని బొత్తిగా లౌక్యం తెలియదు నీకు, ఏం అడగాలో కూడా తెలియదు. నేను చెప్పిన లిస్టు మర్చిపోయేలా ఏంటి? వరచేలంబుల మాడలో బలములో వన్యంబులో గోవులో హరులో రత్నములో చాలా చెప్పారు కదా. మళ్ళీ వసుధా ఖండము వేడితో గజములను వాంఛించితో మళ్ళీ మొదలు పెట్టేట అక్కడ. అన్ని విని నవ్వుతూ నువ్వు చాలా చెప్పావు, నాకేం కావాలి నేను చెప్తున్నాను అన్నాడు. అదే సమాధానం అదే వరుసలో ఇది చెప్తున్నాడు. గొడుగో జన్నిదమో కమండలువో నాకు ముంజయో దర్భయో. నువ్వు నాకు ఏమన్నావు? వరచేలంబులో మాడలో నువ్వు చెప్పు, నాకేం కావాలో నేను చెప్తాను. నాకు ఎందుకయ్యా నువ్వేమో ఏనుగులు ఇస్తాను గుర్రాలు ఇస్తాను అంటే నీకున్నాయి కనుక నువ్వు ఇస్తావు, కానీ నేను అవన్నీ మేపుకుంటూ తిరగలవు. కనుక ఎప్పుడైనా సంపద అంటే ఏమిటో చెప్తున్నాడు చూడండి. గొప్ప విషయం ఇక్కడ. సంపద ఇట్స్ రిలేటివ్ టర్మ్. ఎవరికి ఏది సంపద? ఇంత అద్భుతమైన శాస్త్రం మనకు చెప్తూ ఉంటే తెలియక సంపదకి సరైన నిర్వచనం తెలుసుకోక సంపదల వెంట పరిగెత్తడం వల్లే అశాంతి తప్ప మిగిలట్లేదు జీవితంలో. సంపద అనగా నీ ధర్మానికి ఏది ఉచితమో అది సంపద. కొంతమంది సంపదలు సంపాదించడం కోసం ధర్మాలను అటకెక్కిస్తూ ఉంటారు. ఇక్కడ ముందు అధర్మం చేశారు సంపాదించేద్దామండి, తర్వాత సంపాదించిన దాంతో ధర్మాలు చేద్దామండి అంటే లాభం లేదండి. ఇక్కడ అధర్మంగా సంపాదించింది ధార్మిక పని చెయ్యనివ్వదు, తెలుసుకోండి. ఇక్కడ అధర్మపు సొమ్ము తింటే రక్తంలోకి అధర్మం ఎక్కి ధర్మ బుద్ధి పోతుంది, ఇంకేం చేస్తావు? అందుకు భారతీయ సంస్కృతిలో ఏమి సంపాదించావు, ఎంత సంపాదించావు అనే ప్రశ్న కాదు, ఎలా సంపాదించావనేది ప్రశ్న. ధర్మముతో ఆర్జించాలి, ధర్మముగా జీవించాలి. ఈ మాట భారతదేశం నిజంగా ఉందంటే పుస్తకాల్లో ఉంది. మరి ఎక్కడున్న అవినీతి ఎక్కడ లేదండి అని ప్రపంచానికి తెలుస్తున్న అంశమే కదా. అంటే శాస్త్రాల్లో ఉన్న ధర్మం పుస్తకాలకే పరిమితం చేసి తప్ప జీవితాల్లో తెచ్చుకోలేదు. అది వచ్చినటువంటి దురదృష్టం. ఈ కథలో ఎంత చక్కగా చెప్తున్నాడు. ఈ పాత్ర ఎంత అద్భుతంగా మాట. నేను ఎవరిని? బ్రహ్మచారి. బ్రహ్మచారి పని ఏమిటి? శాస్త్రాధ్యయనం. అధ్యయనం చేసేవాడికి ఏనుగులు గుర్రాలు స్త్రీలు మేడలు మాడలు ఎందుకయ్యా? అద్భుతమైన మాట ఇక్కడ. నా ధర్మానికి తగ్గట్టు కావాలి. నాకేం కావాలి? గొడుగో జన్నిదమో
కమండులవో నాకు ముంజయో దర్భయో. దీక్షలో ఉంటాను కనుక ఒక దర్భ జపం చేసుకోలేదు, ఊరు ఊరు తిరుగుతుంటాను గొడుగు. అలాగే సాధన యజ్ఞాలు చేసుకోవాలి కనుక యజ్ఞం గురించి ఇవేగా వడుగేనెక్కడ భూములెక్కడ. పటువుని నేనేమిటి, నువ్వు ఇస్తానని చెప్పినవి అవేమిటయ్యా? కరులు వామాక్షుల సంబులు, ఇవన్నీ ఎక్కడా? ఇవేవి కూడా నిత్యోచిత కర్మ ఎక్కడ? నేను చేయవలసిన నిత్యోచిత కర్మ ఉన్నది, సంధ్యావందన నిత్య కర్మలు ఉన్నాయి. మదాకాంక్షామితం పైన 3 అడుగులు మేరయే త్రోవకిచ్చుటయ్య బ్రహ్మాండము నా వారికి. ఆ 3 అడుగులు ఇవ్వు బ్రహ్మాండం ఇచ్చినట్టే అన్నాడు. ఇక్కడ అబద్ధం ఆడేటంటే 3 అడుగులు ఇస్తే బ్రహ్మాండం లాక్కుంటాను అంటుంది. అదే బ్రహ్మాండం అని చెప్పడం కనిపిస్తున్నది ఇక్కడ. పైగా నువ్వు 3 అడుగులు ఇస్తే తృప్తి పడలేదనుకో, బ్రహ్మాండం ఇచ్చిన తృప్తి కలగదన్నాడు. తృప్తి గురించి ఇచ్చిన డెఫినేషన్. అందుకే మన పురాణాలు ఎన్ని కాలాలైనా బతికి ఉన్నా ఎందుకయ్యా అంటే, జీవుడికి కావలసినవి ప్రపంచంలో ఉన్న ఏ మానవుడికైనా కావలసినవన్నీ ఇందులో చెప్తున్నారండి. అందువల్ల దీన్ని బాధాకరం ఏంటంటే అవన్నీ ముసలితనం వచ్చేది తెలుసుకుందాం అనుకోవడం వల్ల వచ్చింది. మొదలే చదువుకుంటే అబ్బో ఇవి చాలా అవసరమే, ఇప్పటికే చాలా ఆలస్యం చేసామని అనుకుంటాం. అందుకే గొప్ప మాట చెప్తున్నాడు, వ్యాప్తిం బొందక వగవక. ఈ పద్యం ఒకటి చాలా విశేషమైనటువంటి అంశాన్ని చూపిస్తున్నాడు ఇక్కడ. వ్యాప్తిం బొందక వగవక ప్రాప్తంబగు లేశమైన 10,000ను తృప్తించందని మనుజుడు సప్తద్వీపములనైన చక్కంబడుని. తృప్తించందని మనుజుడు సప్తద్వీపములనైన చక్కంబడుని. కొటేషన్ లాంటి వాక్యం అండి. అలా గుర్తుపెట్టుకోవాలి. తృప్తి అనేది లేనివాడికి 7 ద్వీపాలు ఇచ్చినా ప్రయోజనం లేదయ్యా అన్నాడు. అన్నమయ్య ఒక మాట చెప్తాడు, చాలునంటే ఇంచుకంటే చాలును జన్మమునకు, చాలకుంటే లోకమెల్ల చాలదు. వెర్రిన ఈ ఆశ వెర్రివాని చేతిరాయి అన్నాడు. వెర్రివాని చేతిరాయి, ఇది తెలుగు సామెత తెలుసు కదా. పిచ్చివాడి చేతుల్లో రాయి అంటూ ఉంటాడు. వెర్రివాని చేతిరాయి, పిచ్చివాడి చేతుల్లో రాయిందండి, దేని కొడుతుంది తెలియదు. ఈ ఆశ కూడా అలాంటిదయ్యా, దానికి ఒక పద్ధతి లేదు అన్నాడు ఇక్కడ. అందుకే చాలునంటే ఇంచుకంతే చాలును జన్మమునకు, చాలకుంటే లోకమెల్ల చాలు. అసంతృప్తి ఉంటే వాడి బ్రహ్మాండాలని మింగినా చాలదండి. అదే వాళ్ళ నాన్న మింగాడు చాలదు, ప్రపంచాన్ని అంతటి కబ్జాలు చేసి మోసం చేశాడు. వీడికి కొన్ని తరాలు తిన్నా సరిపోతుంది, కొడుకు కూడా ఎదుగుతాడు. ఎందుకంటే ఏం చేసుకుంటావో తెలియదు. ఆశకు అలాంటి భయంకరమైన అవస్తుందయ్యా అంటున్నాడు ఇక్కడ. అది తృప్తించందని మనుజుడు సప్తద్వీపములనైనా చక్కంబడుని. అంత విశేషమైన అంశం. కంటెంట్మెంట్, తృప్తి ఉండాలండి జీవితంలో. అంతేకాదు తృప్తి వల్ల ఎంత గొప్ప రక్షణ వస్తుందో తెలుసా? నీలో ఒక తేజస్సు పెరుగుతుంది, నీకు ఒక ధైర్యం వస్తుంది. తృప్తి లేకపోతే ప్రతి వాడి దగ్గర తగ్గిపోతూ ఉంటావు. ఆశ పెరుగుతున్న కొద్దీ నువ్వు యాచకుడు అయిపోతావు, నీకు డిగ్నిటీ పోతుంది, తేజస్సు తగ్గిపోతుంది. అందుకే సంతోషి ఈ 3 జగముల పూజ్యుండు, సంతోషి కన్నడు జరుగు సుఖం. సృష్టిలో అందరి చేత పూజింపబడేవాడు ఎవడంటే సంతృప్తి కలవాడే అన్నాడు ఇక్కడ. సంతృప్తి అనేది లేకపోతే తేజస్సు ఎలా తగ్గిపోతుందంటే, జ్వలిస్తున్న అగ్నిహోత్రంలో నీరు పడితే ఆ అగ్ని ఎలాగా తేజస్సు పోతుందో, అదేవిధంగా అసంతృప్తి ఉన్నటువంటి వాడికి వాడి తేజస్సు, వాడి యొక్క స్వతసిద్ధమైన బలము క్షీణిస్తాయి. సుమారు చెప్పాడు. ఎంత విశేషమైన అంశం ఇక్కడ. అందుకే సంతృప్తి ఉన్నవాడు ఎంతో సంపాదించినప్పటికీ ఎలా ఉన్నారండి అంటే, బాగానే ఉన్నాను కానివ్వండి, కామాలు తప్పండి వచ్చింది బాధ. పైగా వినడానికి వీడికి తిరిగి లేదు, చెప్పడానికి వాడు ఓపిక లేక పోతున్నాయి కానీ బాగానే ఉన్నామని. 2 ఉంటే ఒక్కొక్కడు ఏకరువు పెడతాడండి వాళ్ళు ఉన్నది. అసంతృప్తి వల్ల వచ్చే దుఃఖాలన్నీ హిందీ కాదు. మొత్తాన్ని మహానుభావుడు గొప్ప మాట చెప్తున్నాడు ఇక్కడ. అదే సంతోషి ఈ 3 జగముల పూజ్యుండు, సంతోషికి అన్నాడు జరుగు సుఖం. నీవు రాజు వనుచు నిఖిలంబునడుగంగ తగవు కాదు. గొప్ప మాట. అవతల వాడి దగ్గర ఏముందో చూసుకునడగడం కాదు, నీకేం కావాలో చూసుకున్నాడు అన్నాడు. నీకు ఇవ్వగలిగింది వాడి దగ్గర లేకపోతే సరే సరే, నీకు కావలసిన దానికంటే వాడి దగ్గర ఎక్కువ ఉంటే వాడి దగ్గర ఏమున్నదో చూడకు, నీకేం కావాలో చూడకండి. చాలా గొప్ప విషయం ఇక్కడ. అందుకే ఆశ ఎలా ఉండాలి అంటే, నీ ధర్మానికి తగినది ఆశించు. ఒక్కటే విషయం ఇక్కడ. నా ధర్మం ఏమిటి? బ్రహ్మచారి. నాకు తగ్గట్టు ఏం కావాలో అది. అది నీవు రాజు ఒకట అనుచు నిఖిలంబు నడుగుట తగవు కాదు. నువ్వు రాజువని అన్ని నీ అధీనంలో ఉన్నాయని చెప్ప అన్ని అడగడం తప్పు సుమా. నాకి తగిన కొలది నేను వేడుకొనిన ఈ పదత్రయమును చాలదనక ఇమ్ము చాలు చాలు. చాలదనక ఇమ్ము చాలు చాలు. 3 అడుగులు ఉన్నానే, ఇది ఇవ్వలే, అదే చాలు. అంతేకాదు ఒంటివాడ ముందే చెప్పాడు కదా, నాకు 1-2 అడుగుల మేర ఇమ్ము సొమ్ము మేర ఎల్ల. 1-2 అడుగులు ఎలా కొలుచుకోవాలి ఆర్డర్ అలాగే చెప్పాడు. 1-2 అడుగులు
మేర ఇమ్ము సొమ్ము మేర యొల్ల దాని మీద ఇసుమంత కూడా ఎక్కువ వద్దులేనా అని కోర్కె తీర బ్రహ్మకు ఒకటి ముట్టెదా దాన కుతుక సాంద్ర దానవేంద్ర. దానం చేయాలని తెగ ఉపలాట పడిపోతున్న రక్షక రాజా ఆ 3 అడుగులు ఇద్దు అదే చాలు. ఆ 3 ఇస్తే బ్రహ్మాండాన్ని తాకినంత సంతోషిస్తా. కోర్కె తీర బ్రహ్మకు ఒకటి ముట్టెదా. ఆయన ఏమి అబద్ధం అనేది దీన్ని బట్టి తెలిసిపోతుంది కదా. పైగా గొప్ప శ్లోకం ఇక్కడ మూలం కూడా కలిపి చూస్తే అందం ఉంటుందని. ఎదుర్చాలావతుష్టస్య తేజో విప్రస్య వర్ధతే తత్ ప్రసామ్య అసంతోషాత్ అంబసేవా సుశిక్షిణ. ఎదుర్చాలావతుష్టి అని గొప్ప మాట అన్నాడు. ఎవడైతే భగవంతుని కోసం సాధన చేస్తూ ఉంటాడో పరమార్థం కావాలనుకుంటాడో వాడికి ఇది ధర్మం. వాడి ధర్మం ఏమిటంటే ఎదుర్చాలాభ సంతుష్టి. తన శ్రమకి తన ధర్మానికి ఏది లభిస్తో దానితో తృప్తి పడగలగాలి. అది ఎదుర్చాలాభ తుష్టి ఒక టర్మ్ ఉందండి. భారతీయ సంస్కృతి ప్రపంచానికి బోధించిన ఒక అద్భుతమైన జ్ఞాన కోశం అది. ఎదుర్చాలాభ దృష్టి అది ఎదుర్చాలాభ సంతృప్తి. ఇది చాలా ప్రధానమైన అంశం. అది లేకపోతే ఎలాగా? తస్మాత్ త్రీణి వదాన్యేవ వరదర్శభాత్ ఏతావతైవ సిద్ధోహం విత్తం యావత్ ప్రయోజనం. అద్భుతమైన మాట అండి. అలాగే శిలాక్షరాల రాసుకోవాలి. రాసుకోవడం కాదు, రోజు చూసుకుంటూ ఉండాలి. విత్తం యావత్ ప్రయోజనం. నీ ప్రయోజనానికి తగిన విత్తం. నిజంగా అలా పెట్టుకుంటే ఎంత సంతృప్తిగా ఉండొచ్చు. విత్తం యావత్ ప్రయోజనం. గొప్ప మాట చెప్పాడు. ఇది నాకు కావాల్సింది సుమా అని అనగానే సరే అంత చెప్పినా నువ్వు అదే అంటున్నావు కనుక ఇస్తాను అన్నట్ట అని సిద్ధం చేసుకుంటుంటే గురువుగారు వచ్చారు. ఎవరు? శుక్రాచార్యులు వారు. బా ఆయన వచ్చి ఏం చేస్తున్నారు అంటే ఇక్కడ ఏమున్నది దానం అడిగినా ఇస్తున్నాను. ఇప్పుడు చాలా మందికి ఇచ్చాను నేను ఇస్తున్నాడు. అలాంటి వాడు అడిగిన తీరు చూసినా నువ్వు ఆలోచించద్దు. అందుకు ఇతడు సామాన్యుడు కాదు. ఇతడు ధరణీశ్వరుడు కాడు. నేను చెప్తున్నాను నేను ఇతడు బ్రాహ్మడు కాదు. సాక్షాత్ విష్ణు వచ్చాడు. మొత్తం నీ యొక్క సమస్త సంపదలు లోకములు అన్ని లాక్కోవడానికి వచ్చాడు. ఇందులో సందేహం లేదు సుమా. కానీ ఇప్పుడు కానీ ఇతడు ఇచ్చేవా మొత్తం నశించిపోతావు. అరే మరి ఇస్తాను మాట ఇచ్చే ఏం చెయ్యాలి? ఇలాంటప్పుడు మాట తప్పడం తప్పు కాదయ్యా అన్నాడు. ఇక్కడ అపధర్మములు కొన్ని ఉంటాయి. సత్యం యొక్క స్వరూపాన్ని ఇక్కడ చెప్తున్నాడు. ఇక్కడ అంటే నిజానికి శుక్రాచార్యులు తప్పు చెప్పలేదండి, రాజనీతి చెప్పాడు. ఎప్పుడైనా సరే నీ సమస్తానికి నాశనం కలిగినప్పుడు దాన్ని రక్షించుకోవడానికి అబద్ధం అనేది తప్పు లేదు. కనుక సత్యవ్రతం గొప్పది. కానీ ఆ సత్యం యొక్క ప్రయోజనం బట్టి ఉండాలి. నీ అసలు ప్రయోజనాలు దెబ్బతిన్నప్పుడు అసత్యంతోనైనా వాటిని కాపాడుకుంటే అది సత్యమవుతుంది. బొంకి సత్యచాలి చంపి ధార్మికుంటూ కృష్ణదేవరాయలు మాట అంటారు రామతుమాల చేతిలో. అబద్ధమాడి ధర్మాన్ని కాపాడితే అబద్ధం సత్యమవుతుంది. సత్యం పలికి ధర్మాన్ని దెబ్బతీస్తే సత్యం అసత్యమవుతుంది. ఇది రహస్యమైన అంశములు అని వీటి ధర్మ సూక్ష్మములు అంటారు ఇక్కడ. కాబట్టి ఇప్పుడు నువ్వు అబద్ధమాడితే తప్పేం లేదు సుమా. ఎందుకంటే స్త్రీషు నర్మ వివాహేచ ఉచ్యర్థే ప్రాణ సంకటే బ్రాహ్మణార్థే హింసాయాం నానృతం స్యాజ్జుగుప్సితం. ఇది మూలంలో చెప్తున్న శ్లోకం. స్త్రీలను రక్షించడంలో, వివాహాలు చేయడంలో, ఒకరి యొక్క జీవికని కాపాడడంలో, ప్రాణాలని రక్షించడానికి, గోవులని వేదవేత్తల్ని కాపాడడానికి అబద్ధమాడినా అది దోషము కాదు, సత్యమే. దీన్నే చక్కగా అనువదించారు. వారిజాక్షులందు వైవాహికములందు ప్రాణవిత్తమాన భంగమందు చకిత గోకులాగ్ర జన్మరక్షణమందు వంకవచ్చు అగము పొందదధిపా అని పోతన గారు చక్కగా తెలుగు చేశారు. అయితే గొప్ప మాట అంటున్నాడు మహానుభావుడు ఇక్కడ. నువ్వు చెప్పింది నిజమే. నేను ఇప్పుడు అబద్ధమాడిన దోషం రాదు. కానీ ఇప్పుడు నా దగ్గరకు వచ్చి అడిగిన వాడు ఎవరు? ఇలాంటి అవకాశం ఎప్పుడైనా వస్తుందా? ఇలాంటి అవకాశం ఎవరికి దొరుకుతుంది చెప్పు ఇక్కడ. పైగా చిత్రం ఏంటంటే ఒకవేళ నేను ఇప్పుడు అబద్ధమాడి కాపాడుకున్నాను అనుకో, లేదా సత్యం తప్పి నా సంపద నా రాజ్యము నన్ను కాపాడుకున్నాను అనుకో, కాపాడుకున్నా మాత్రం నిలుస్తాయా? ఇప్పుడు కాపాడుకుంటా, తర్వాత ఎప్పటికప్పుడు పోవాల్సి వస్తుంది. ఇవైనా నా నుండి పోతాయి, నేనైనా విట్టుండి పోతాను. ఎప్పటికైనా తప్పదు. ఎలాగా నశిస్తాయి. ఎలాగా నశించే వాటిని కాపాడుకునే ప్రయత్నంలో శాశ్వతమైన పరమాత్మ ఎదురుగా ఉన్నప్పుడు ఆయనకి కాదని ఎలా పంపించగలయ్యా? ఒక్కడు గుర్తుపెట్టుకో, ప్రపంచంలో దాచుకున్న వాడి పేరు నిలవదు, ఇచ్చిన వాడి పేరే నిలబడుతుంది. ఇది గొప్ప మాట చెప్పారండి. ఎంత దాచుకునే అప్పుడే మనడు
త్యాగం చేసిన వాళ్ళనే అంటారు లోకం. అందుకే కట్టుకున్న కోటలు కూలిపోయాయి, వాళ్ళు చేసిన మంచి పనులు మిగిలిపోతాయి. నేను రాజుని, నాకు పూర్వం ఎందరో రాజులు ఉన్నారు, మనం ఎవరిని తలుచుకుంటున్నాం ఒక్కసారి ఆలోచించు. కారే రాజులు రాజ్యములు కలుగవే గర్వోన్నతిని చెందరే. నిజానికి ఇలాంటి పద్యాలు అసెంబ్లీలో పార్లమెంట్లో రోజు రాస్తూ ఉంటే ఈ 5 ఏళ్ల రాజులు ఉన్నారే దోమల్లా గుచ్చి వెళ్ళిపోయేవాళ్ళు, వాళ్ళు కుంభకోణాలు చేయకుండా బాగుపడతారని ఆశ. కారే రాజులు రాజ్యములు కలుగవే గర్వోన్నతిని చెందరే. ఒక్కొక్కడికి చూడాలంటే నిన్న మనడొకరు కొరగాడు, ఇవాళ పదవిలోకి రాగాడు ఎంత పవరు, ఎంత అహంకారం, పెద్ద లేదు చిన్న లేదు. గర్వోన్నతిని చెందరే వారేరి సిరి మూట కట్టుకొని పోవంజాలని. వెళ్ళారా ఏంటి ఇవన్నీ పట్టుకుని? సిరి మూట కట్టుకొని పోవంజాలనే భూమిపై పేరైనంగలదే. అన్నమయ్య గొప్ప మాట చెప్తాడండి ఇక్కడ. ఒక్కొక్కడ అహంకారానికి అన్నమయ్య పెట్టినటువంటి పెట్టు గొప్పగా పెట్టాడు. ఎందుకంటే అనేక మంది పుడుతున్నారు పోతూ ఉన్నారు, దీనిలో అహంకారాలు ఇవాళ 11 రేపు ఉంటుందా లేదా అని. అయ్యా కల్పకాలం 100 కల్పాలు పాలించే పదవి బ్రహ్మగారికి ఉంది. ఒక్కొక్క బ్రహ్మకు ఒక్కొక్క పేరు, ఒక్కడి పేరైనా చెప్పగలరా? బ్రహ్మలు అన్నానే తప్ప ఒక బ్రహ్మకు ఒక పేరు ఎవరికి తెలుసు? అందుకే కల్పాలు పాలించిన బ్రహ్మలకే దిక్కు లేదు, వీళ్ళకి ఒక దిక్క అన్నట్టు. ఇక్కడ వెనకటి బ్రహ్మలు వేవేల సంఖ్యలు ఎనసి బ్రహ్మాండములు ఎలిరట, పెనగొని వారెల పేరులు మరచిరి మనుజ కీటముల మరబ్బరుగు. మనుజ కీటములు హరియే ఎరుగులు అందరి బ్రతుకులు ఇరవున ఈతని ఎరుగుటే మేలు. విశేషంగా చెప్పాడు మహానుభావుడు. అందుకే అహంకారాలు అప్పటికి శాశ్వతానికి ఇస్తాయి. ఒక్కసారి ముందు వెనకలు చూస్తే నీలాంటి వాళ్ళు అందరూ పుట్టిపోయారైన కాలం కహకహ నవ్వుతుందని ఇక్కడ. అందుకే కారే రాజులు రాజ్యములు కలగవే గర్వోన్నతిని చెందరే వారేరి సిరి మూట కట్టుకొని పోవంజాలరే భూమిపై పేరేనంగలదే. శిబి ప్రముఖులు ఈరే కోర్కులు, ఒక్కొక్కరు మహానుభావులు రీతిని యశక్కాములై ఇరే కోర్కులు వారలను మరచిరే ఈ కాలము పర్కవా. ఎవరి గురించి చెప్పుకుంటున్నాం? మన శివ చక్రవర్తి గురించి చెప్పుకుంటున్నాం, మరొక చక్రవర్తి గురించి చెప్పుకుంటున్నాం. ఏది త్యాగం చేసుకున్న వాళ్ళ గురించి చెప్పుకుంటున్నామే కానీ దాచుకున్న వాళ్ళ గురించి చెప్పుకోవట్లేదు కదయ్యా. కనుకనే ఇచ్చినవాడు ధన్యుడు. నేను ఇప్పుడు త్యాగం చేస్తున్నా, త్యాగే నీకి అమృతత్వ మానసు. అది ఒక్కసారి చూడు. ఒకవేళ నేను రాజ్యం కాపాడుకుంటే, సంపద కాపాడుకుంటే, నేను దానవరాజు ముల్లోకాలు అడుగుతున్న పేరే మిగులుతుందే తప్ప అందరికీ అన్నీ ఇచ్చిన వాడికి నేనిచ్చానన్న కీర్తి దక్కుతుందా? అందరికీ అన్నీ ఇచ్చేవాడు ఎవరు? నారాయణ. పైగా ప్రతివాడు కోరుకునేది లక్ష్మి, ఐశ్వర్యం. అది అందరికీ కావాల్సింది. ఆ లక్ష్మీదేవికి ఆయన అధీనంలో ఉంది, ఆయన చేతిలో ఉంది లక్ష్మీదేవి, అంత అందుబాటులో ఉంది. స్వేచ్ఛగా లక్ష్మి ఆయన అధీనంలో ఉంది. ఆ తల్లి ఆయన అధీనంలో ఉంది అని చెప్పిన పద్యం అద్భుతంగా చెప్తున్నాడు. ఆదిం శ్రీ సతి కొప్పుపై నురముపై అంశోత్తరీయంబుపై పదాబ్జంబులపై కపోల తటిపై పాలిండ్లపై నూత్న మర్యాదంచెందు కరంబు క్రిందగుట మీదన్నా కరంబుంట మేల్గాదే రాజ్యము గీజ్యము సతతమే కాయంబు నాపాయమి. అదే శ్రీకటి కొప్పుపై నురముపై అంశోత్తరీయంబుపై పారాబ్జంబులపై. ఈ వర్ణన చూస్తున్నప్పుడు భౌతికంగా చాలా మంది శృంగార వర్ణన అంటారు, కానీ ఇందులో విశేషం ఏంటంటే అమ్మవారు సంపూర్ణంగా ఆయన చేతికి అధీనం. లక్ష్మి ఎవరి చేతికి అధీనముగా ఉన్నదో ఆ చెయ్యి కిందై నా చెయ్యి పైనున్నదే. ఇంతకంటే ఇంకేం కావాలయ్యా? పైగా ఒకటి, సత్యం నిలిపేటప్పుడు ప్రమాదం వచ్చినా సరే నేను దాని అందే కట్టుబడి ఉంటాను. సత్య పాలన వేరు, సత్య వ్రతం వేరు, రెండుకి చిన్న తేడా ఉంది. సత్యాన్ని పాటిస్తాను అనుకోవాలి, కానీ ప్రాణరక్షణ కోసం ధర్మరక్షణ కోసం సత్యం తక్కువచ్చు. కానీ వ్రతం పట్టినప్పుడు ప్రాణం పోయినా ఏం పోయినా పాటించి తీరడాన్ని వ్రతం అంటారు. ఉదాహరణకి భోజనం చేయడం పాపం కాదు, కానీ ఉపవాసం నాడు భోజనం చేస్తే పాపం. అదేవిధంగా ఇక్కడ కూడా సత్య వ్రతం అంటే ఇది తెలుసుకోవాల్సింది. సత్య వ్రతం వేరు, సత్య పాలన వేరు. ఇప్పుడు నాలుగు సత్య వ్రతమే అనుకో, రెండు విధాల గొప్పతనమే. నిరయంబైన నిబద్ధమైన ధరణి నిర్మూలనంబైన దుర్మరణంబైన కులాంతమైన నిజమున్ కానిమ్ము రనిమ్ము పో హరుడైన హరి అయిన నీరజ భగుండభ్యాగతుండైన నౌ తిరుగన్నేరదు నాదు జిహ్వ వినుమా ధివర్య వేదికే. నాకు నరకం రాని, చావు రాని, సర్వనాశనం. నేను మాత్రం ఇచ్చిన మాట వెనక్కి తీసుకోను. పైగా ఒక్కసారి చూస్తున్నాడు, నువ్వు ఇప్పుడు చెప్తే నాకు అనిపిస్తుంది ఇందాక తనని పరిచయం చేసుకుంటున్నప్పుడు చెప్పిన మాటలు ఇప్పుడు అర్థమవుతున్నాయి.
ఏం చెప్తున్నాడే చూడు అక్కడ దూరంగా అంటే పక్కకి తీసుకెళ్ళి మాట్లాడుతున్నాడు. దూరం నుంచి పిల్లాడు ఇంకా రావేమన్నట్టు ఎదురు చూస్తున్నాడు. వాటి దూరం నుంచి చూస్తున్నాడు పిల్లాడిని. చూడు ఎలా ఉన్నాడు, ఇంత వాడి వచ్చాడు. ఆ మాట చూడు, ఎన్నడు పరువేడ బోడుట ఏకలంబట కన్నవారన్నదమ్ములు అయిన లేనట అన్ని విద్యల మూలగోష్ఠిన్నెరింగిన ప్రోడ గుజ్జట. ఎన్నడు పరువేడబడి ఇంతవరకు ఎవరిని అడగలేదన్నాడు. అది నిజమే. పైగా అన్నదమ్ములు లేరట, ఎవ్వరూ లేరట, ఒంటివాడట. ఇంత చక్కగా చెప్పాడు. పైగా కన్నవారు అన్నదమ్ములు అయిన లేరట అన్ని విద్యల మూల గోష్ఠిన్నెరింగిన ప్రోడగుజ్జట. అన్నీ తెలుసు అన్నాడు. మరి సర్వజ్ఞుడు అయినగా ఎంత చక్కగా చెప్పాడు. అలాంటి స్వామి చేతిలోకి వచింప ఈ చిన్ని పాపని త్రోసి పుచ్చగ చిత్తమొల్లదు సత్తమా, చిన్ని పాపని త్రోసి పుచ్చగ చిత్తమొల్లదు సత్తమా. ఏమీ ఎరగకుండా అమాయకంగా ఉన్నాడు. ఎరగని వాళ్ళగా అలాంటి పిల్లాన్ని లేదు పో అనడానికి మనసు రావట్లేదు. పైగా సామాన్యమా, ఇది వచ్చిన వాడు సామాన్యుడు కాడు. ఊడుగని కర్తుగుల్ల వ్రతముల్ల పొడగన జన నట్టి పొడవున కురుచెయ్యి అడిగినట నన్ను బోటికి ఇడరాదే మహానుభావ ఇష్ట. ఇంత వాడి వచ్చాడే, కానీ అసలు ఎంతవాడు అంటే వాడిని పట్టుకోవడం మహా కష్టం, వాడిని సాక్షాత్కరింపజేసుకోవడం మరీ కష్టం. అది ఆయన్ని ఎదురుగా చూడడానికి మహాత్ములు ఎన్ని పనులు చేస్తుంటారయ్యా. ఊడుగని కర్తుగుల్ల వ్రతముల ఆ జీవితములు జన్మలు అనేక యజ్ఞములు చేస్తూ తపస్సులు చేస్తూ ధ్యానాలు చేస్తూ సాధనలు చేస్తున్న కనబడిన భగవంతుడు, ఒకవేళ కనబడిన అప్రమేయుడు, కొరత కందని వాడు. అలాంటి మహాత్ముడు అసలు ఆయన దేనికన్నా తగ్గుతాడు? తగ్గాల్సిన అవసరం ఆయనకేమున్నది? ఆయన అనంతుడై విశ్వవ్యాపకుడై సహస్రపాత్తై వ్యాపించినటువంటి మహద్రూపుడే. అలాంటి పొడవైన మహద్రూపుడు నా కోసం పొట్టివాడే వచ్చాడు. అలాంటి స్వామి నా కోసం తగ్గి ఒక్కి చిన్నవాడే కనబడుతున్నాడే. పొడవున కురచెయ్యి పొట్టివాడి వచ్చి అడిగేడినట నన్ను బోటి. పైగా నన్ను అడగడానికి నేను ఎంత చెప్పా, ఆయన ముందు సర్వవ్యాపకుడైన వాడు, ఏమీ లేని వాళ్ళ నా కోసం ఆయన కష్టపడి తనని తాను తగ్గించుకుని నా ముందు వచ్చి చెయ్యి చాచి నిలబడితే ఈ అవకాశాన్ని ఎలా జారవించుకుంటాను చెప్పు. కాబట్టి నువ్వు చెప్పింది కాదని నేను అన్నగాని ఈయనకి ఇచ్చి తీరుతాను. అవునా? అయితే సర్వనాశనం అయిపోతావు జాగ్రత్త. దీని వెంటనే శుక్రాచార్యులు చెప్పించారు అనంత ఇక్కడ. ఇప్పుడు ఇది చేస్తే జరుగుతుందని చెప్పాడు మహానుభావుడు. మరి ఏం కాదండి. వెంటనే అక్కడ ఉన్నటువంటి భార్యను చూసేట, చూసి రా సైగ, అంతే సైగ. ఆ సైగను అర్థం చేసుకుందా తల్లి. వెంటనే దానానికి కావలసిన జలం పట్టుకొస్తుంది. అంతేగా ఏం చేస్తున్నారేంటి? గురువు చెప్పిన బుద్ధి రాదే, ఇలా మాట్లాడు అనలేదండి. గొప్ప విషయం ఏంటి ఆయన అడగడం, ఇచ్చేది మొత్తం నాశనం అయిపోతామని మగతికి కావాలి. ఇలాంటివి ఏమి అనలేదు. అందుకే మహాత్మురాలి. అందుకే బలిచక్రవర్తి అందరూ గొప్పవాళ్ళు ఎందుకంటే భార్యలు ధర్మపత్ని అవ్వడం వల్ల. ధర్మానికి ఏం కదండి ఇక్కడ ఆవిడ గొప్పతనం ముందు నమస్కరించుకోవాలి. అందుకే ధనుజలోకనాథు దయిత వింధ్యావళి, ఆవిడ పేరు వింధ్యావళి. ధనుజలోకనాథు దయిత, రాక్షస రాజు అయిన బలిచక్రవర్తి యొక్క భార్య వింధ్యావళి. రాజవదన మద మరాళ గమన వటుని కాళ్ళు కొడుగ వరహేమ ఘటమున జలము తెచ్చే భర్త సన్నయరి. తీసుకొస్తావా, ఏమంటావా? ఏం లేదు, సైగ చేశాడు అంతే. వెంటనే నీళ్ళు పట్టుకొచ్చింది. ఇక్కడ వస్తే వచ్చాడు పిల్లవాడి దగ్గరికి. ఆయన ఏమనుకుండా నిలబడ్డాడు. సరేనయ్యా దానం ఇస్తాను. ఆ పాదాలు ఇలా తీసుకురా అంటున్నప్పుడు కళ్ళ నీళ్ళు వస్తున్నాయి. ఒకసారి ఇందాక కడిగాను, ఎవరు తెలియక కడిగాను, తెలిసి కడుగుతున్నా. వచ్చినప్పుడు కడిగాను, ఇప్పుడు దానం కోసం కడగాలి. కడిగి దానం ఇవ్వాలి. ఇంతకంటే భాగ్యం ఏమిటి? రమ్మా మానవ కొత్తమ లెమ్మా నీ వాంఛితంబు లేదనకిత్తు. రావయ్యా, నువ్వు అడిగిన కోరిక కాదనకుండా ఇస్తాను. తెమ్మా అడుగుల నిటు రానిమ్మా కడుగంగా వలయు నేటికి తడయదు. ఇంకా ఆలస్యం చేస్తావేంటయ్యా? ఇదిగో బంగారు బళ్ళు పెట్టారు, పెట్టా పాదాలు అంటున్నప్పుడు బలిచక్రవర్తి ఎంత హార్తి, ఎంత తపన, ఎంత వేగం ఆ పాదాలను అక్కడ చూస్తాడా. ఎప్పుడైతే ఆ విధంగా బలిచక్రవర్తి అన్నాడో స్వామి నవ్వుతూ ఆ పాదాన్ని చాచేట్టాడు. ఆ బళ్ళలో పెట్టండి. ఆ చాచిన పాదాలు ఒక్కసారి నమస్కారం చేసుకోవాలి. సామాన్యమా అది? బలి దైత్యేంద్ర కరద్వయీకృత జల ప్రక్షాళన వ్యాప్తికి కలితానమ్ర రమాలలాట పదవీ కస్తూరికా శాదము నలినామోదము రత్నము పురిత నానా వేదమున్ పాదమున్ చాచే. ఎలాంటి పాదాన్ని చాచాడయ్యా అంటే అతను కడుగుతాడని పాదం చాచాడు. పాదం సామాన్యం కాదు. ఆ పాదానికి కుంకుమ సింధూరము అంటుంది. ఎప్పుడు అంటుతూ ఉంటుంది. దానికి
ఏమిటా సింధూరము కుంకుమ అంటే లక్ష్మీదేవి నమస్కరించినప్పుడు ఆమెను పాపిటి సింధూరం ఆమె నొసట కుంకుమ అంటుకున్న పాదం. ఎంత అందమైన మాట ఇక్కడ. అది కలితానమ్ర రమాలలాట పదవీ కస్తూరికా సాదము నలినామోదము రత్ననూపురిత నానా వేదము పాదము. ఆ పాదములకు కట్టినటువంటి నూపురాల్లో వేదనాదాలు రవళిస్తున్నాయి. అది విష్ణు పాదములు. అలాంటి పాదములు ఇప్పుడు వటువు పాదములుగా కనబడుతూ దాన్ని చాచాడు. ఇక సామాన్యమైన చరణముల సురలోక సముద్ధరణము నిరతశ్రీ కరుణము అఖిల నిగమాంతాలంకరణము భవ సంహరణము హరిచరణము నీట కడిగి అసురోత్తముడు సురలోక సముద్ధరణము. ఇది దేవలోకాన్ని ఉద్ధరించగలిగేటువంటి చరణములు. అలాంటి దివ్య చరణములు చాచాడు. పైగా నిరత శ్రీకరుణము ఎల్లవేళలా సంపదలు కలిగినవి, దయ కలిగినటువంటివి. నిఖిల నిగమాంతాలంకరణం వేదములకు అలంకారములైనటువంటి భవ్య చరణం అది. అలాంటి పాదముని చాచాడు ఇక్కడ. అప్పుడు ఆ పాదములు కడుగుతున్నట్ట. ఆ కడుగుతున్నప్పుడు ఎంత ఆనందపడుతున్నాడో మహానుభావుడు ఇక్కడ. బ్రహ్మ కడిగిన పాదము, బ్రహ్మము దానిని పాదము. బ్రహ్మకు కూడా కడగడానికి అవకాశం ఇచ్చాడు బలిచక్రవర్తి. అది తెలుసుకోవాలి. సామాన్యం కాదు కదా. ఇప్పుడు తర్వాత కడుగుతాడు బ్రహ్మ. అందుకు ఈ దివ్యమైనటువంటి ఆ చరణాన్ని ఆయన ముందు కడిగాడు బలిచక్రవర్తి, తర్వాత కడిగాడు బ్రహ్మ. అండి బ్రహ్మగారి కంటే గొప్పవాడు ఈయనే. ఆ పాదములు కడుగుతూ ఆనందపరవశుడై ఆ నీళ్లు జల్లుకుంటున్నాడు. పైగా ఆ తల్లి అక్కడి నీళ్లు పోస్తూ ఉంటే ఆ జలములతో పాటు తన ఆనందాశ్ర జలములు కూడా కలిసిపోయి స్వామి పాదములు కడిగే. సామాన్యం కాదు ఇక్కడ. అలాంటి ఆ జలముని తలపై జల్లుకుని ఆనందపరవశుడై చేతులు ధారపోస్తున్నాడు. విప్రాయ ప్రకట వ్రతాయ భవతే. విప్రాయ ప్రకట వ్రతాయ ఇప్పుడు దానం చేస్తున్నాడు. ఏమిటి? త్రిపాదధరణీం దాస్యామి తుభ్యం. త్రిపాదధరణి 3 అడుగుల నేల నీకు ధారపోస్తున్నాను అని ఇంకా సంకల్పం చెప్పి ధారపోసాడు లేదో తన పని తాను చేయడం మొదలుపెట్టాడు. పైగా వచ్చిన పని వెంటనే చేసేవాడని చెప్తున్నాను లేని. అందుకు ఒక పాదంతో ఒక పాదం ఉన్న భూమి కప్పి ఒక పాదంతో భూమిని అంతటి కొలిచెట్ట, రెండో పాదంతో నేల కొలుస్తున్నాడు. ఆ కొలుస్తున్నప్పుడు వామనుడు త్రివిక్రముడే పెరుగుతున్నాడు. ఆ పెరుగుతున్న వైనాన్ని చూపిస్తున్నారు. ఇంతింతై వటుడింతయై మరయుతానింతై నభో వీధిపైనంతై తోయద మండల భ్రమున కల్లంతై ప్రభారాశిపైనంతై చంద్రునికంతయై ధ్రువునిపైనంతై మహర్వాటిపైనంతై సత్యపదోన్నతుండగుచు బ్రహ్మాండాంత సంవర్ధియై ఇంతింతై వటుడింతయై. పోతన గారు ఇచ్చిన పద్యం ఇంతో అంతో తెలుగుదేశం వాళ్ళందరికీ గుర్తుంటుందండి. ఇంతింతై వటుడింతయై. ఎంత అందమైన పద్యం ఇచ్చారు. అయితే ఈ పద్యాన్ని జాగ్రత్తగా చదివితే చాలా అన్సైంటిఫిక్ అండి అన్నాడు ఒక ఆయన. ఇంతింతై వటుడింతయై మరుయుతానింతై నభో వీధిపైనంతై తోయద మండల భ్రమణ కల్లంతై. ఆ మేఘముల పంక్తిని కూడా దాటిపెట్టాడు. దాటిపోయి ప్రభారాశిపైనంతై చంద్రునిగంతయై అన్నాడు ఇక్కడ. సూర్యాది జ్యోతిర్మండలాన్ని దాటిన తర్వాత చంద్రుడిని కూడా దాటాడు అన్నాడు. ఈ మాట అంటే ఎవడు ఒప్పుకుంటాడు? సైన్స్ తెలిసిన మాట. చంద్రుడి తర్వాత దాటాడండి ఒప్పుకుంటాం, కానీ సూర్యుని దాటి చంద్రుడు ఉన్నాడా? ఇది తెలియాలి. ఇక్కడ కొంచెం వేద జ్యోతిషాన్ని కొంచెం అర్థం చేసుకోవాలి. మామూలుగా గ్రహాల్లో చంద్రుడు అంటే గ్రహము అనగా భూమి మీద ప్రభావం చూపించేదానికి గ్రహం అని పేరు. పేరు పెట్టడంలోనే మన వాళ్ళకి అంత సైంటిఫిక్ టెంపర్మెంట్ అండ్ సైంటిఫిక్ నాలెడ్జ్ ఉందో దీన్ని బట్టి తెలుస్తుంది. ఇక్కడ గ్రహము అంటే దేని ఇంపాక్ట్ భూమి మీద ఉంటే దాని గ్రహం అని పేరు పెట్టారు. అలాంటి గ్రహాల్లో చంద్రుడు, నవగ్రహాల్లో చంద్రుడు వేరు, ఇక్కడ వర్ణిస్తున్న చంద్రుడు వేరు. ఇక్కడ చంద్రుడు అంటే సూర్యాది మండలాన్ని దాటినటువంటి అంతరిక్షంలో ఒకనొక చల్లని స్థితి ఏదో ఉంటుంది. దాని ఋషులు తపస్సుతో దర్శించారు. దాన్ని చంద్రమండలం అన్నారు. ఇది ఇంకొక రహస్యం ఇందులో దాగి ఉన్నది. వామన చరిత్ర అంతా ఒక యోగ రహస్యం. ఆంతర్యాలు చెప్పడానికి ఇక్కడ కూర్చున్న తాత్వికమైన చింతన చేయలేదు. యోగ రహస్యం. స్వామి పెరిగాడు. ఆ పెరిగినప్పుడు ఎలా పెరిగాడంటే ఒక్కొక్కటి మండలం చూపిస్తున్నారు. సరిగ్గా మూలాధారం నుంచి 3 అడుగులు వెళ్ళండి. ఒక్కొక్కటి బ్రహ్మగ్రంథి విభేదిని, విష్ణుగ్రంథి విభేది, రుద్రగ్రంథి విభేదిని 3 అడుగులు దాటి వెళ్తున్నాడు. ఇక్కడ ఆ కుండలిని శక్తిగా మనలో వ్యాపించాలి స్వామి. ఆ వ్యాపించడం జరుగుతుంది. ఇక్కడ వ్యాపించాలంటే నువ్వు అర్పించాలి. అర్పించాడు మహానుభావుడు. వెంటనే వ్యాపించి కనిపిస్తున్నట్ట. 3ంటిని వ్యాపించిపోయాడు. ఎక్కడి దాకా చేరంటే చంద్రునికంతయై. అక్కడికి వెళ్ళాలి. సూర్యుడి పేరు చంద్రుడు అన్నాడు. ఇది తెలియాలి అంటే సరిగ్గా మూలాధార చక్రం నుంచి మొదట ఉండేది అగ్నిమండలం, దాని తర్వాత ఉండేది సూర్యమండలం, దాని తర్వాత చంద్రమండలం. ఇది కుండలిని యోగ శాస్త్రం. కుండలిని యోగ శాస్త్రం విష్ణు భక్తి పరంగా చూస్తే అది విష్ణు శక్తి, శక్తి పరంగా చూస్తే అది లలిత, శివపరంగా చూస్తే అదే శివుడు. ఏదైనా ఒకటేనండి ఇది యోగపరంగా అన్వయిస్తే.
ఎందుకంటే భాగవతంలోనే దహర విద్య మొదలైన చూపించారు. అంటే అనాహతంలో ఎలా ధ్యానం చేయాలి, మణిపూరంలో ఎలా ధ్యానం చేయాలో భాగవతం శృతిగీతంలో చెప్పారు. అది ఇక్కడ అర్థం చేసుకోగలిగితే మూడింటిని దాటుకుంటూ వెళ్ళిపోతున్న స్వామి ఇక్కడ చూపిస్తున్నారు ఇక్కడ. అందుకే చంద్రుని కంతయ్యి అన్నప్పుడు ఇక్కడ సరిగ్గా సూర్యమండలం అయిపోతుంది మనకి భూమధ్య స్థానంలో, ఆ పైన ఉన్నదంతా చంద్రమండలం శాస్త్రాలు. అది అంశం ఇక్కడ. అలా వ్యాపించిపోయిన భగవాను అర్థంలో తీసుకోవాలి ఇక్కడ. అంతేగాని వెంటనే మన వాళ్ళకి సైన్స్ తెలియదు కాదు, వాళ్ళకి తెలిసిన సైన్స్ మనకు తెలియదని తెలుసుకోవాలి. దీనిలో గ్రహించవలసిన గొప్ప అంతరం. పైగా ఎదుగుతున్న దశలో భౌతికంగా ఇది చూపిస్తున్నాడు, తాత్వికంగా మనం యోగపరంగా చూడవలసింది. ఆ వెళుతున్నది ఒక పాదంబున భూమి కప్పి దివి వేరొంట నిరోధించి, మొత్తం క్రింద పైన అంతే కదండి. ఇంక మిగిలింది ఏమైనా ఉందా? సృష్టి అంతా ఒకటే, క్రింద పైన, మరొకటి లేదు. క్రింద అంటే నువ్వున్న చోటికి క్రింద, పైన అంటే నువ్వు చున్న చోటికి పైన, అంతే కదా. మధ్యలో నువ్వున్న చోటు కనుక సృష్టిలో ఏది కింద ఏది పైన ఇట్స్ రిలేటివ్. నువ్వున్న చోటు బట్టి చెప్తావు కింద పైన అనేది. ఆలోచించండి ఇక్కడ. అందుకే ఎంత కాదన్నా పైన అంతా కలిపి ఒకటి, కింద అంతా ఒకటి, అంతే కదా ఇక్కడ. అందుకే ఒక పాదంతో మొత్తం క్రిందంతా కొడిచేట, ఇంకో పాదంతో పైన అంతా కొడిచేట. ఇక్కడ వచ్చిన సమస్య. ఎన్ని అడుగులు నేను కమిట్ అయ్యాడు? 3 అడుగుల్లో 2 అడుగులకు మొత్తం అయిపోయింది, ఇంకో అడుగు బాకీ పడిపోయాడు. నువ్వేమన్నావు? 3 అడుగులేనా, నాకు తగ్గట్లేదే. పైగా బలిచక్రవర్తి 3 అడుగులు ఇచ్చాడు చెప్పుకుంటే సిగ్గుచేటు అని పెద్ద పెద్ద మాట్లాడేవే. నేను అడిగిన 3 అడుగులే నువ్వు ఇంకా పూర్తిగా ఇవ్వలేకపోయి ఏమైంది నీ అహంకారం? చూడండి ఇక్కడ అహంకారానికి ఇక్కడ దెబ్బ కొట్టాడు భగవంతుడు. అహంకారానికి చూపించిన గొప్ప పాఠం ఇది. ఒకటి, నీకు సంతృప్తి లేదా? ఇన్ని లోకాలు ఆక్రమించుకుని వాడి పదవి వీడి పదవి తీసుకుంటూ ఉంటావు, సంతృప్తి లేకపోతే నాశనం అయిపోతావు అనేది ఉపదేశంలో చెప్పాడు. అంతే. అంతేకాదు ఏమనుకుంటున్నావు? 3 అడుగులు అంటే నీకు కనబడుతున్న అడుగులు అనుకుంటున్నావు. ఈ కొలత కూడా రిలేటివ్. నీ బుద్ధితో చూసే అడుగు వేరు, నా బుద్ధితో చూసే అడుగు వేరు, తెలుసుకో ఇక్కడ. కనుక ఎవరితో? నా బుద్ధితో, నా కొలతతో నేను చెప్తున్నాను ఇక్కడ. నువ్వు చూసావా? నీకున్నదంతా ఏమైంది? నా 2 అడుగులతో అయిపోయింది, ఇంకేముంది నీకు అన్నాడు. ఇది గొప్ప ప్రశ్న అండి ఇక్కడ. అహంకారం కొట్టిన దెబ్బ. అందుకే నాకెంతుంది అంతుంది అని అహంకరించద్దు. మొత్తం తొక్కుపెట్టేస్తాడు మహానుభావుడు. మొత్తం 2 అయిపోయాయి, ఇంకా 3వ అడుగు పెట్టాడు. ఇంకా బాకీ పడిపోయాడు. పైగా వెళుతున్న స్వామిని చూస్తున్నాడు బలిచక్రవర్తి దగ్గర నుంచి. ఎలా ఉందంటే రవిబింబం ఉపమింప పాత్రమగు ఛత్రం వై శిరోరత్నమై శ్రవణాలంకృతమై గళాభరణమై సౌవర్ణ కేయూరమై చవిమత్ కంకణమై కటిస్థలినుదంచద్వస్త్రమై నూపుర ప్రవరం వై పదపీఠమై పటుడుతా బ్రహ్మాండము నిండుచో. అద్భుతమైన పద్యం. రవిబింబం ఉపమింప పాత్రమగు ఛత్రం వై. స్వామి ఎదుగుతూ ఉంటే మొట్టమొదటి సూర్యమండలం ఎలా కనబడిందంటే గొడుగులా కనబడింది. ఛత్రం వై. కొంతసేపటికి శిరోరత్నమై, శిరస్సుపై రత్నంలా కనబడుతుంది. శిరోరత్నమై శ్రవణాలంకృతమై. తర్వాత చెవులకు పెట్టుకున్న అలంకారంలా కనబడుతుంది. కొంతసేపటి గళాభరణమై, కంఠానికి ఆభరణంగా కనబడుతుంది. గళాభరణమై సౌవర్ణ కేయూరమై. తర్వాత చేతులకు పెట్టుకున్న భుజాలకు పెట్టుకున్న ఆభరణం కేయూరు అలా కనబడుతుంది. చవిమత్ కంకణమై. తర్వాత చేతికి పెట్టుకున్న కంకణంలా కనబడుతున్నది. కటిస్థలిను దంచద్వస్త్రమై. అసలే పీతాంబరం పసుపు రంగు కలిగిన వస్త్రం కదా. ఈ సూర్యకాంతి అక్కడ మెరిసిపోతూ అది కూడా వస్త్రపు కాంతిలా గోచరిస్తోందట. కొంతసేపటికి నూపుర ప్రవరంబై. పాదాలకు పెట్టుకున్న బంగారు మువ్వల పట్టిలా ఆ కాంతిలా కనబడుతుంది సూర్యమండలం. కొంతసేపటికి పదపీఠమై, పాదపీఠంలా కనపడుతుంట. మొత్తానికి శిరస్సు మీద గొడుగులో ఉన్న సూర్యమండలం పాదం మీద పీఠంగా దిగొచ్చింది. సూర్యమండలం దిగి రాలేదు, స్వామి ఎదిగి వెళ్ళాడు డీటెయిల్స్ కోసం. అని ఎదుగుతూ ఉంటే దిగినట్టు కనిపించింది. ఆ స్వరూపాన్ని ఎంత అద్భుతంగా దర్శించాడు. మొత్తానికి ఈ పద్యంలో మనం గమనించవలసిన అంశం స్వామి యొక్క విరాట్ రూపవర్ణన. ఇక్కడ కనబడుతున్నది అసలు. సాధారణంగా ఎక్కడ భాగవత కథ మనం ఆపేస్తామో అక్కడ అసలు కథ మొదలవుతుంది. ఇక్కడుంది అయిపోయిందిగా కదా, ఇక్కడుందండి అసలు కనబట్టుకోవాల్సింది. ఇక్కడ అసలు రహస్యములన్నీ ఇక్కడ ఉన్నాయి. స్వామి మొత్తం వ్యాపించి కనబడుతున్నాడు. ఆ వ్యాపించి కనబడినటువంటి శ్లోకములు చాలా విశేషంగా మనకి మూలంలో కనబడితే పోతన గారు ఏమి తీసుకోకుండా గొప్పగా రచించారు. కానీ ఒక్క శ్లోకాన్ని మనం మనసారా పట్టుకుని ధ్యానం చేసుకుందాం. ఆ శ్లోకంలో విశేషమైన అంశం మనం కనిపిస్తున్నది ఇక్కడ. స్వామి అలా ఒక పాదంబున భూమి కప్పి దివి వేరెంటన్ నిరోధించి ఒండొకటన్ మీద జగమ్ములెల్ల తొడి నుండంటన్ విలంఘించి పట్టక బ్రహ్మాండ కటాహమంపగలి వెండ్రంబై పగులు కానరానీక ఒకడై వాదృగలభ్యుడై హరివి ముండొప్పార విశ్వాకృతి.
వాదృగలభ్యుడై, గొప్ప మాట వేశారు, వాక్ దృక్ అలభ్య అంటే చూపుకి మాటకి కూడా దొరకని వంట. ఎంతున్నాడయ్యా అంటే అంత. అందుకే భగవంతుడి గురించి మనం చూడాలనుకుంటే చూడగలమా? ఇక్కడ విశేషమైన అంశం, ఇదంతా వైదిక రహస్యం చెప్తున్నాడు. ఇక్కడ భగవంతుడు 2 స్వరూపాలు ఉన్నాయి, అణోరణీయ మహతో మహీయ, 2 రూపాలు. ఆయన అణువు కంటే అణువు అంటే అత్యంత సూక్ష్మము. సూక్ష్మం అంటే నలుసని కాదండి ఇక్కడ అర్థం. సూక్ష్మం అంటే మన ఇంద్రియాలతో పట్టలేనిది అని అర్థం. ఇక్కడ ఇంద్రియాలతో పట్టలేని సూక్ష్మం. ఇప్పుడు ఆకాశం ఉందని అందరూ ఒప్పుకుంటాం, కానీ ఎవరైనా పట్టకి చూపించగలరా ఇక్కడ? కదా మనకు తెలిసి పంచభూతాల్లో అత్యంత సూక్ష్మమేది ఆకాశం. అది పట్టడం మహాకష్టం. అలాగే పరమాత్మ అణువు కంటే అణువంటే అత్యంత సూక్ష్ముడు, ఆయన పట్టడం మహాకష్టం. లేకపోతే మన హృదయ గుహలో ఉంటాడట, చీమ హృదయ గుహలో కూడా ఉంటాడు, ఆఖరి క్రిమికీటకాల్లో కూడా ఉంటాడు. మరి ఎంత ఉన్నాడండి ఆయన? ఒకటి ఉంది అంటే ఉన్నది అనే చైతన్యముగా ఉన్నవాడే ఆయన. అత్యంత సూక్ష్మమైనటువంటి వాడు, అణోరణీయ. కనుక భగవంతుడు ఎంత ఉంటాడండి? అణువు కంటే అణువు అని డిసైడ్ అయిపోకు. మహతో మహీయా అని, మహత్తు కంటే మహత్తు అన్నారు ఇక్కడ. అత్యంత సూక్ష్మమైన వాడు ఆయనే, అత్యంత స్థూలమైన మహద్రూపం ఆయనే. ఇప్పుడు భగవంతుని ఏ రూపం మనం చూడగలం? కనుక స్వామి, నీ అత్యంత సూక్ష్మమైన హృదయ గుహలో ఉన్నటువంటి నీ రూపాన్ని మేము చూడలేము. పోనీ నీ యొక్క అనంత రూపాన్ని చూడగలమా అంటే విశ్వమంతా వ్యాపించిన మహద్రూపాన్ని ఎక్కడ చూడగలము? 2 చూడలేము. కనుక స్వామి పుట్టివాడై వచ్చినప్పుడు అణోరణీయాలను చూపించాడు, పెరిగినప్పుడు మహతో మహీయాలను చూపిస్తున్నాడు. ఇక్కడ 2 ఆయనే. అది ఎందుకంటే మన హృదయ గుహలో కూర్చోవాలంటే దానికి తగ్గట్టు ఉండాలి. అక్కడికి దానికి తగ్గట్టు వచ్చాక, అందుకే ఈయన్ని అనుగ్రహించడం కోసం అంత పొడవైన వాడు ఇంత వచ్చాడంటే వామనుడు. కనుక అందరిలో వామనుడుగా ఉన్నట్టే. వామన శబ్దం సామాన్యం కాదండి. వామనుడు అంటే అత్యంత సూక్ష్మమైనటువంటి వాడు అన్నాడు ఇక్కడ. ఇది ఒక అర్థం అంతే కదా. వామన శబ్దానికి మనకు అర్థం ఉంది. వమనం కరోతి ఇది వామన. వమనము అంటే వెలిగ్రక్కుట. చాలా రహస్యమైన అంతరార్థం, వైదికార్థాలు ఇవి. వెలిగ్రక్కుట, లోపల నుండి బయట పెడితే వామనుంట. ఒక పరి జగముల వెలినిడి ఒక పరి లోపలికి కొనుచు ఉభయముతా అని రేపు వస్తాడండి. ఇవాళ వచ్చాడు. ఒక పరి జగముల వెలినిడి ఒక పరి లోపలికి కొను, సమస్త బ్రహ్మాండాలను లోపల లాక్కుంటాడు, మళ్ళీ తానే వ్యక్తపరుస్తాడు. ఆయన వ్యక్తపరచకపోతే ఎలా వచ్చింది ప్రపంచం? కనుక సర్వ జగత్తని తన నుంచి వెలిగ్రక్కువాడెవడో ఆయన వామనుడు. అలాంటి వామనుడు ఇప్పుడు ఏమయ్యాడు? త్రివిక్రముడు అయ్యాడు. వామనావతారమా త్రివిక్రమావతారమా? 2 అవతారంలో ఒక్కటే. త్రివిక్రముడు అయిపోయాడు. త్రివిక్రమ, 3 వ్యాపించిపోయేవాడు. 3లోనే వ్యాపించాడా? ఆ 3 తప్ప మరొకటి లేదు. పైన క్రింద మధ్య 3 వ్యాపించినవాడు త్రివిక్రముడు. అయితే కొత్తగా వ్యాపించాడా? ఇక్కడ ఉందండి రహస్యం అంతా పట్టుకోవాల్సింది. ఇక్కడ వరకు ఇంతవరకు పద్యాలు కథా కాకరకాయలు అద్భుతంగా అయిపోయాయి. ఇక్కడే పురుకు రావడానికి అవసరమైన సబ్జెక్ట్స్ అసలు భాగంతో అది ఏం చేస్తాం? ఇక్కడుంది పట్టు. కొత్తగా ఆయన త్రివిక్రముడు కాలేదు అని ఎప్పుడూ త్రివిక్రముడే. ముల్లోకములో వ్యాపించిన వాడు ఆయన ఒక్కడే, ఇంకోడు లేడు. ఆ సత్యాన్ని ఇప్పుడు బలిచక్రవర్తికి చూపించాడు. చూసారా? అప్పుడు వేదాత్మన రావలంతులు గడుస్తుంది. ఆ సత్యాన్ని బలిచక్రవర్తికి ఇప్పుడు ప్రకటించాడు స్వామి. అంతే, ఉన్న సత్యాన్ని చూపించాడే తప్ప కొత్తగా ఆయన వ్యాపించలేదు. ఇది తెలుసుకోవాలి. అందుకే ఇక్కడ వర్ణనంతా ఏం చూపిస్తున్నాడంటే విరాట్ రూప వర్ణన. పురుష సూక్తం అంతా ఇక్కడ కనబడుతుందండి. పురుష సూక్తం మొత్తం విశ్వమంతా వ్యాపించబోయే సూర్యచంద్రులు ఎవరికి నేత్రములో అటువంటి స్వరూపం. జగత్తులో వీస్తున్న వాయువు ఎవరికి ఊపిరో అటువంటి స్వరూపం. సర్వదేవతలు మొత్తం త్రిభువనోషం విష్ణుమీశన్నమామి ఆ స్వరూపాన్ని చూపిస్తున్నాడు. భూపాదం యస్య నాభిర్ వేదశరణశ్చంద్ర సూర్యోచనేత్రే కర్ణా వాసా శిరోజ్యోర్ముఖోపి దహనో యస్య వాస్తేయమద్ది అంతస్థం యస్య విశ్వం సుర్నర ఖగో భూతి గంధర్వదైత్యై విచిత్రం రమ్యతేతం త్రిభువన వపుషం విష్ణుమీశం నమామి. తన సర్వవ్యాపక తత్వాన్ని చూపించాడు. విష్ణు అంటేనే వేష్టి వ్యాప్నోతి విష్ణు, వ్యాపించిన తత్వాన్ని చూపించాడు. వెంటనే ఈ లోకం నాది ఆ లోకం నాది నాకు ఇచ్చేవి, ఈ లోకం నీదేమిటి, ఈ లోకం నేనే తెలుసుకో. వెంటనే మరో మాట అన్నాడు, అబద్ధమాడు. ఏం చేస్తావు ఇప్పుడు? 3 అడుగులు అన్నా, 2 అడుగులు అయిపోయింది, 3వ అడుగుకి ఏం చేస్తావు? ఇక్కడ వచ్చిందని సమస్య. అప్పుడు వెంటనే 3వ అడుగు ఇవ్వనంటే లెక్క కదా. వెంటనే పిలిపించాడు గరుత్మంతుడిని, కట్టిపెట్టేయి అన్నాడు. ఇక్కడ వీడు నా బాకీ పడ్డాడు, 1 అడుగు ఇవ్వలేకపోతున్నాడు. ఎందుకు? వీడికి ఉన్నదంతా అయిపోయింది, 2 అడుగులతో అయిపోయింది. 3వ అడుగుకి ఇంకా బాకీ పడ్డాడు కనుక ఇతను కట్టిపెట్టేయి అన్నాడు. వెంటనే వచ్చి కట్టిపెట్టేశాడు గరుత్మంతుడు. కడితే అలా కూర్చున్నాడు మహాత్ముడు. ఏమంటావు ఇప్పుడు? ఏమంటాను? ఇచ్చి తీరుతానంటారు. సునృతం బెగాలి సుడియదు నా జిహ్వా. నేను సత్యం తప్ప అబద్ధమాడను, బొంకు నాకు లేదు, నేను అబద్ధమలేదు.
అందుకు ఇచ్చి తీరుతాను సుమా. అందుకే స్వామి నీ తృతీయ పదము నిజమునా శిరమునా నెలవు చేసి ఉంచు నిర్మలాత్మ అని ఇక్కడ నీ యొక్క పాదాన్ని నా తలపై పెట్టవయ్యా అని అడిగాడు. ఇక్కడ కూడా మనం ఆలోచించవలసిన గొప్ప అంశం ఉన్నదండి. ఇక్కడ నెలవి చేసి పెట్టు నిర్మలాత్మ అని అడిగిన దాని మూలంలో కరోమ్యుతం తన్న భవేత్ ప్రయోజనం పదం తృతీయం కురు శీర్షిమే నిజం. కురు శీర్షిమే నిజం నా తలపై పెట్టాడు. వెంటనే మనకు సీన్ గుర్తుకొస్తుంది. తల మీద పెట్టాడు, ఇంతొక్కు పెట్టేశాడు దాని బొమ్మ. కానీ తలపై పెట్టని అడిగి పెట్టలేదండి. అది తెలుసుకోవాలి. తల మీద పెడితే అయిపోయిందా? తల మీద పెడితే బడుగు అయిపోతుందా? ఇక్కడ ఆలోచించవలసిన అంశం. మొత్తం కింద లోకం అంతా తీసుకున్నాడంటే ఈయన ఎక్కడున్నాడు? అందులో ఉన్నాడుగా. మరి ప్రత్యేకంగా తల మీద పెట్టాలా? ఇందులో ఉంది రహస్యం. పట్టంతా ఇక్కడ ఉన్నది. నా తల మీద పెట్టంటే అర్థం ఇంతవరకు నావి నీకు ఇచ్చేశాను, ఇప్పుడు నన్ను నేను ఇచ్చుకుంటున్నాను. ఇది చెప్తున్నాను ఇక్కడ. అది విశేషంగా నా అయిన లోకములు ఏవైతే ఉన్నాయో అవి 3 అడుగులు అన్నాను అనుకున్నాను. 3 అడుగులు ఇచ్చిగలని నీ అడుగులతో నువ్వు లెక్క చూసావు. కానీ నావి అనుకున్న లోకములు 2 అడుగులకి అయిపోయాయి. నాదంతా అయిపోయింది, ఇంక మిగిలింది నేనే. అది కూడా ఇచ్చేస్తున్నాను, తీసుకోండి. ఇక్కడ శభాష్, ఇంతకంటే ఏం కావాలయ్యా? అందుకే బలి అంటే ఆయనేనండి. బలైపోయాడు కదా. బలైపోవడం అంటే అర్థం ఏంటి? ఇక్కడ బలి అంటే అర్థం ఏంటి? కత్తి పట్టి నరికేయడం కాదు. బలి అంటే బలి అనగా సమర్పణం, పూజ. బలి పూజాయా అని అర్థమే చెప్తుంది శాస్త్రం. బలి అనగా పూజ, పూజ అనగా సమర్పణ. సమర్పణ నిజంగా బలి చక్రవర్తి ఒక చక్రవర్తి పేరా? ఆలోచిస్తే తత్వము పేరు. అసలు పూజ అంటే బలి పూజ కావాలండి. అలాంటి పూజ కానీ చెయ్యగలిగితే సర్వవ్యాపకుడైన విష్ణువుని చూడగలం. ఇది దీనిలో చెప్తున్నటువంటి అంతర్గం. విష్ణువు తన సర్వవ్యాపక స్వరూపాన్ని నీకు ఎప్పుడు చూపిస్తాడు? నువ్వు బలివైతే, నువ్వు బలి చేయగలిగితే. బలి చేయడం అంటే అవతల వాడి తల నరకడం బలి కాదు. నువ్వు నిన్ను బలి చేసుకో. బలి ఎలా చెయ్యాలో చూపిస్తున్నాడు ఇక్కడ. మొట్టమొదటి బలి ఏం చేశాడు? తన యొక్క సమస్త భువనములు ఏవైతే తాను ఇంతవరకు సాధించాను అనుకున్నాడో ముల్లోకాలు అవన్నీ కూడా 2 అడుగులకు అయిపోయాయి. అంటే నావి అనుకున్నవన్నీ అయిపోయాయి. చెట్టు చివరికి నేను అన్నది ఇచ్చేశాడు. మొదటిది మమకారం, రెండవది అహంకారం. తెలుసుకోవాల్సింది ఇవి 2 వదులుకోవడం మహా కష్టం ప్రపంచంలో. మొదట మమకారాన్ని విడిచిపెట్టాడు, తర్వాత అహంకారాన్ని కూడా విడిచిపెట్టాడు. ఈ 2 ఎప్పుడైతే విడిచిపెట్టాడో సంపూర్ణమైన సమర్పణమైంది. ఇది తెలుసుకోవాల్సింది. ఇక్కడ భాగవతం చెప్తున్న అద్భుతమైన విశేషం ఏంటంటే ఆత్మ నివేదన అనే దానికి వెంకటేశ్వరుడు ఒక ఉదాహరణ. మమకార అహంకారాలని స్వామి చరణాలకు అర్పించాడు అడుగులకి. ఏం కావాలి ఇక్కడ? మమకార అహంకారాలు 2 అర్పించాడు. ఎప్పుడు ధన్యుడైపోయాడు. ఎప్పుడైతే మమ అయిపోయిందో వెంటనే కట్టి పెట్టేశాడు. అందమైన మాట. ఆయన కట్టి పెట్టకపోవడం వల్లే అడ్డదిడ్డగా తిరుగుతుంది. కట్టి పెడితే ఎంత బాగుంటాం. పెంచుకున్న కుక్కనే విడిచిపెడితే ఊరంతా తిరిగి పాడు చేస్తుంది. కట్టి పెట్టి నాది అని పెట్టుకుంటే దానికి ఎంత బాగుంటుంది. ఓనరు అలాగా మమ ఇచ్చి కానీ కట్టేశారు. ఇది నావాడన్నారు స్వామి. ఎంత ప్రేమ చూపించారు ఇక్కడ. బయటకు చూస్తే శిక్షించినట్టు కనిపిస్తుంది, అసలు నిజాన్ని రక్షించినట్టే. చాలా సామాన్యమైన అంశం కాదు. అదే పైనుంచి చూస్తున్నట్టు దేవతలు ఎప్పుడైతే నన్ను నేను ఇచ్చుకున్నాడు అన్నాడో వెంటనే కుసుపుష్టి కురిపించారు. ఎవరి మీద? విష్ణువు మీద కాదు, బలిచక్రవర్తి. శత్రువులైన దేవతల చేత కూడా పూలవాన కురిపించుకున్న మహానుభావుడు బలిచక్రవర్తి. ఆయన త్యాగం చేయగానే దేవతలు కూడా ఆనందించి పూలవాన కురిపించారు మహానుభావుడు. ఇటువంటిది ఇంతవరకు ఎవరు చేయలేదు. అయ్యా ఎంత కాదన్నా నాకంటూ కొంత ఇచ్చుకునే ఎవడైనా ఇస్తాడు, కానీ నీదంటూ మిగలదు అని తెలిసినా ఎవడైనా ఇవ్వగలడా? ఆయనకి ఇచ్చేది తెలియలేదు, ఇవ్వక ముందే తెలిసింది. అది మర్చిపోవద్దు. అందుకే శుక్రాచార్యులు కదా ఆయన మొత్తం తీసేసుకుంటాడు. విష్ణువు కనుక వంచనకు అవకాశం లేదు. వంచన ఎలా అవుతుందండి? తెలిసే ఇచ్చాడు. వంచనకు అవకాశం లేదు. పైగా ఏం జరుగుతుంది రిజల్ట్ చెప్పేశాడు. గురువు గారు అబద్ధం ఆడతారా? సర్వనాశనం అయిపోతావు, పోతే పోయాను. తెలిసే ఇచ్చాడు. ఇక్కడ తన సర్వసంపదలు నాశనం అవుతాయన్నా ఎవడైనా సిద్ధపడతాడా? లేదండి మాట కమిట్ అయ్యంటే ఒకవేళ తప్పినా తప్పు లేదు గురువే చెప్పాడు. ఇంకెనికి బాధ ఏంటి? కనుకనే తెలిసి సర్వము పరిచయించడం అనేది సామాన్యమైన విషయం కాదండి. ఇది ఎవరికి ఉంటుందయ్యా ఇలాంటి లక్షణము అంటే? ఒకవేళ నాదని పెట్టుకున్నా నాదిగా మిగలదు కదా అని ఎరుక కలిగిన వైరాగ్యవంతుడు ఉంటుంది. అలాంటి వివేక వైరాగ్యములు కలిగిన మహాభక్తుడు, జ్ఞాన వైరాగ్యములు కలిగిన మహాభక్తుడు బలిచక్రవర్తి. అది గ్రహించవలసిన గొప్ప అంశం. అయితే ఇక్కడ నేను ఇలాగే చెప్పలేకపోతే రేపొద్దు నేను ఒకటి చెప్పడం మర్చిపోయాను అంటారు నాకు తెలుసు. అందుకే నేను గుర్తు చేసుకుని మరీ చెప్తున్నాను. మరి శుక్రాచార్యులు కన్నుపడవడం చెప్పలేదే, భాగవతం లేదు కనుక చెప్పలేదు. అసలు భాగవతం మర్చిపోయిన ఎట్టాడు గుర్తుంటే అది గుర్తుంది. నేను పురుగైపోయాడు, అడ్డుకున్నాడు, నేను పొడిచాడు, ఇలాంటివన్నీ తర్వాత వాళ్ళు పట్టిన కథలు. భాగవతం లేదండి ఈ కథ. తెలుసుకోవాల్సింది ఎక్కడ లేదు వృత్తాంతం. ఎందుకంటే శుక్రాచార్యులు సామాన్యుడు కాడు. నిజానికి
జ్యోతిషాస్త్రరీత్యా ఒకే గురుతేజం బృహస్పతిగా శుక్రుడిగా 2 భాగాలైంది. తెలుసుకోవాల్సిన ఒక రహస్యం. మొత్తానికి పురాణ కథలన్నీ అంతరిక్షంలో జరిగిన ఒకానొక విశేషాలు, అంతరిక్ష విశేషాలే పురాణ కథ. దాన్ని పేర్లు పెట్టి చూపిస్తూ ఉంటుంది రహస్యాలు తెలుసుకోవాల్సి. మొత్తానికి శుక్రాచార్యుడు సామాన్యుడు కాడు. గ్రహాల్లో అందగాడు శుక్రాచార్యుడు అంటే. శుక్రగ్రహం అనుకూలిస్తే అందంగా ఉంటారట వాళ్ళు. ఇంకోటి జాతకాలు శుక్రుడు ఎక్కడున్నాడో చూసుకోవచ్చు. కానీ లక్షణం అది. శుక్రుడు అందమైన గ్రహం అంటారు ఇక్కడ. భోగం శుక్రుడు యొక్క స్వరూపం, సామాన్యమైనది కాదు. అసలే అందగాడని కన్నువంకర ఏంటండి, అక్కడ లేదు ఇలాంటిది. తర్వాత వాళ్ళు ఎవరో కల్పించుకున్న కథ, ఈ పిట్ట కథల్లో పుట్టుకొచ్చినటువంటి కథ ఇది. మొత్తానికి శుక్రాచార్యుడు గురువుగా తెలిసిన వెతికి చెప్పలేదు అనకుండా తాను మొత్తం రాక్షస జాతిని కాపాడవలసిన వాడు కనుక తన బాధ్యతగా తను చెప్పాడు. అంత గురించి మరేం కాదు. జ్ఞానంలో ఆయన గొప్పవాడి, సామాన్యుడు కాదు. అందుకే విష్ణువుని పోల్చుకోగలిగినట్టే నేను మహర్షి తెలిసింది. ఎవరు పోల్చుకోలేకపోయారే, ఆయనే పోల్చుకున్నాడు. మొత్తానికి ఎప్పుడైతే దేవతలు కుసుమృష్టి కురిపించారో వెంటనే దిగొచ్చాడు ప్రహ్లాదు. వైకుంఠ ధామం నుంచి దిగొచ్చాడు. వచ్చి నిజానికి నేనేదో అనుకున్నాను కానీ నా మనవడు నాకంటే మించిపోయాడు. ఎందుకంటే మహా అయితే ఇంద్ర పదం ఉండదు, అంతే కదా. ఆయన గొప్ప మాట అంటాడు, ప్రతివాడు గుర్తుపెట్టుకోవాల్సింది. తత్వజ్ఞునకు మహేంద్రత్వమేలా. గొప్ప మాట ఇక్కడ. తత్వజ్ఞునకు మహేంద్రత్వమేలా. తత్వజ్ఞానం కలిగిన వాడికి ఇంద్ర పదవి ఇంకో పదవి ఎక్కడ వాటికి దృష్టి ఉండదు కదా. అందుకు తత్వజ్ఞునకు మహేంద్రత్వమేలా. ఒకవేళ నీకేది ఇవ్వకుండా ఉన్నాడు అనుకో గురువు మాట విని, ఆయన ఇంద్ర పదవి దక్కేది. కానీ తత్వం తెలిసిన వాడికి ఇంద్ర పదవి అక్కరేలేదు. తెలుసుకోవాలండి. కొంతమంది ఏమంటే ఉపనిషత్తు చదివారండి అని కొత్త అహంకారంగా ఫిలసాఫికల్గా మాట్లాడుతూ ఉంటారండి. ఇది ఎంతసేపు అంటే చదువుకున్న వాడు కనబడినప్పుడు వాడు పక్కకు పోతే వీడు మళ్ళీ మామూలే. పలుకుతున్నది వేదాంతం, బుద్ధి మాత్రం కాస్త ఇంట్లో పిల్లలకి అనారోగ్యం చేస్తే ఎలా అవుతుందో దండం పెట్టుకునేది. మనం ఆలోచిస్తున్న మన స్థాయి ఏమో ఇక్కడ, మన కబుర్లేమో అక్కడ. ఇది తెలుసుకోగలగాలి ఇక్కడ. అందుకే మనం లోకాన్ని అంటి పెట్టుకుని దేహాత్మాభిమానం ఉన్నంతకాలం ధర్మము పెద్దలు మాటలు పాటించి తీరాలండి. నాకు తెలియక అడుగుతానండి, నువ్వు తెలియకే అడుగుతున్నావు. మహర్షులు దాన్ని వీళ్ళు కుతక్కాలు చేస్తారు. వాళ్ళు ఎందుకు చేశారు, వాళ్ళు ఏం చేశారు ఎవరు చెప్పగలండి. పాటించితే ధరించిపోతావు, అంతే కదా. మహర్షుల యొక్క జ్ఞానము పాటిస్తూ ఉంటే తెలుస్తూ ఉంటుంది, ప్రశ్నిస్తూ ఉంటే తెలియదు. తెలుసుకోండి. సాధన చేస్తూ ఉంటే సమాధానం లభిస్తుంది, సాధన చేస్తూ ఉంటే సమాధానం లభిస్తూ ఉంటుంది, తర్కిస్తూ ఉంటే లభించింది. ఇక్కడ ఎంత వర్ణించినా అందులో దిగితే ఎలా ఉంటుందని దిగేది తెలుస్తుంది. అంతే. దిగితే ఎట్లుంటుందంటే చల్లగా ఉంటును, లోపలికి వెళ్ళగానే ఊపిరి ఆడకుండా ఉంటును అంటే ఓహో అంటాడే కానీ అనుభూతి ఎక్కడ దిగితే తెలుస్తుంది. అనుభవించాలి. అనుభవానికి సాధనే మార్గం తప్ప ప్రశ్న మార్గం కాదు. తత్వజ్ఞులకు మహేంద్రత్వమేలా. గొప్ప మాట చెప్పాడు. తత్వజ్ఞానం తెలిసిన వాడయ్యా ఇంకా సామాన్యమా ఇతడు. మొత్తానికి నువ్వు ఎవరిని అనుగ్రహించదలుచుకున్నావో వారిని ఇలా కట్టి పెట్టేస్తావయ్యా. కనుక ఇతడికి అంత ప్రేమ నీ యొక్క కృప లభించింది అంటే నువ్వేనా అర్థం చేసుకున్నావు అన్నాడు విష్ణువు. ఎందుకంటే శిక్షకాలయ్యా రక్ష. అక్కడ ఇంద్రుడికి సిగ్గుపడ్డట. ఇంత అయిన అలాంటి నాకు వచ్చింది. ఇతడుకో విష్ణువు యొక్క సంపూర్ణమైన అనుగ్రహం లభించింది. గొప్ప మాట ఇక్కడ అంటాడు. నారాయణుడు తాను నోటితో చెప్తున్నటువంటి గొప్ప మాట ఇది. అజేషీద్ అజయాం మాయాం సీదన్నపి నముఖ్యతి. గొప్ప మాట ఇక్కడ. అజేషీద్ అజయాం మాయ. అజయ అయిన మాయని జయించాడు. ఇక్కడ సామాన్యుడా అన్నాడు. అజయ అజయ అని పేరు మాయిక. మాయిక పేరు అజయ. అంటే దాన్ని దాటడం మహా కష్టం. అది దైవీ ఏష గుణమయి మమ మాయ దురత్యయ. మాయను దాటడం మహా కష్టం. కబుర్లు కోటి చెప్పచ్చు కానీ ఎవడు ఉపనిషత్తు ఇట్టించట్టు అట్టించట్టు వెనక నుంచి చెప్పగలడు, ముందు నుంచి చెప్పడం ఏం ప్రయోజనం. మాయను జయించడం మహా కష్టం. తెలుసుకోండి. ఇక్కడ మాయ భయంకరమైనది. తెలిసినట్టే అనిపిస్తుంది, ఏమి తెలియదు ఇక్కడ. అది మాయ. దాన్ని జయించడం మహా కష్టం. ఎన్ని కబుర్లు చెప్పండి. శంకర భగవత్పాదుల వారు ఒక మాట చెప్తారు. శృతి శతాధిక సహస్రాన్ని అంటే వేల కొలది వేదములన్నీ పఠించినప్పటికీ కూడా క్రియకొచ్చేటప్పటికల్లా పశువుల కంటే అసహ్యంగా ప్రవర్తిస్తారే వీళ్ళు ఏం వేదాంతులయ్యా శంకర భగవత్పాదులు చెప్పండి ఇక్కడ. ఆ కారణం చేతనే మాయను జయించడం మహా కష్టం. ఇతడు దాన్ని జయించాడు. లేకపోతే తెలిసి తనదనుకున్న సమస్త సంపదలు ఇచ్చేసాడు. తనని తాను ఇచ్చుకున్నాడు. తనది ఇచ్చాడు, తనని ఇచ్చాడు. ఇంకేం కావాలి ఇక్కడ. అలాగే తననివి తనని రెండు ఇచ్చుకున్న వాడికి నన్ను నేను ఇచ్చుకుంటాను. ఏం కావాలి ఇక్కడ. అందుకే ఇంద్రుడికి స్వర్గం దొరికింది, బలికి విష్ణువు దొరికాడు. కావాలి విష్ణువు దొరికాడు, సర్వవ్యాపకుడైన విష్ణువు దొరికాడు. ఇంకేం కావాలి ఇక్కడ. ధన్యుడు. మాయను గెలిచాడు. మాయను గెలిచిన పుణ్యుడు. ఇతడు అల్పుడే తక్కువ అనుకున్నారా. విష్ణువు సర్టిఫికేట్ ఇచ్చాడు ఇక్కడ.
గొప్ప విషయం కదా అని చెప్పి ఇంకో మాట అన్నాడు. ఇదిగో ఇప్పుడు జరగబోతున్నది, నడుస్తున్న మన్వంతరం ఒకటి ఉన్నది, రానున్న మన్వంతరం సావర్ణి మన్వంతరం. ఆ సావర్ణి మన్వంతరంలో ఇతడు ఇంద్రుడు అవుతాడు. చాలా గొప్ప మాట చూడండి. మన్వంతరానికి ఇంద్రుడు మారుతారు, అదొక పదవి. ప్రస్తుతం వయసుతో మన్వంతరం లేదా ఇంకా ముందుదే, ఇది ఎప్పుడదో మన్వంతరం. ఈ కథ జరిగింది పూర్వ మన్వంతరాల్లో జరిగినటువంటి కథ. ఎందుకంటే రాముడు వచ్చేటప్పటికీ వామనావతారం అయిపోయిందంటే పూర్వ మన్వంతర కాద, ఆ మన్వంతరాల్లో జరిగింది. అప్పుడు ఇంద్రుడు, ఎందుకంటే నారాయణుడు పని విశ్వనియమ ప్రవక్త, విశ్వనియమాన్ని ప్రవర్తింపజేసేవాడు, ప్రవర్తకుడు కనుక విశ్వనియమాల్లో ఎప్పుడు ఏ ఇంద్రుడు ఉండాలి, ఎప్పుడు ఎవరు ఉండాలి, ఏ బ్రహ్మ ఉండాలి అని నియమించాడు. అక్కడ ఆ నియమం ప్రకారంగా ఇప్పుడు ఇంద్రుడు ఉండాలి. ఈయనేం చేశాడు, తన యొక్క బలంతో వెళ్ళి ఆ విశ్వనియమాన్ని పక్కకు తిప్పాడు. ఎప్పుడైతే విశ్వనియమాన్ని పక్కకు తిప్పాడో విశ్వనియమం ఏర్పరిచిన వాడికి సవరించవలసిన బాధ్యత ఉంది. అది ఈ మన్వంతరానికి ఇతడు ఇంద్రుడు అని నేను నియమించాను కనుక మళ్ళీ అతని పదవిలో అతని స్థితిని నేను నిలబెట్టాలి, ఇది తెలుసుకోవాలి. అతని దేవపక్షపాతి ఇలాంటివన్నీ చెప్పడం, దానికప్పుడు కువ్యాఖ్యానాలు చేయడం. మీకు తెలుసో లేదో భారతదేశంలో దీన్ని కుల వివక్షగాథ కింద చేసి ఒక డ్యాన్స్ బ్యాలీ కూడా చేసేసాడు పాప. సరిగ్గా చదవడం కూడా తెలియట్లేదు. అది వాళ్ళ వికారాలన్నీ పురాణాలు వైపు చూపించడం ఎందుకు తెలియట్లేదు. ఇందులో చూపిస్తున్నది ఏమిటి, ఇక్కడ ఒకరినొకరు అణచివేయడం చూపించట్లేదు. ఎందుకంటే అటు ఇంద్రుడు వాళ్ళందరూ మానవ జాతికి చెందిన వాళ్ళు కాదు, విశ్వనియమాన్ని నడిపేటువంటి శక్తులు వాళ్ళందరూ. నారాయణ అక్కడ నియమించాడు, ఇతను తన బలంతో పక్కకు తోశాడు. తాను నియమించిన వాడిని పక్కకు తోసినప్పుడు మళ్ళీ వీడిని పక్కకి రెట్టిపడి పెట్టాలి, విశ్వ నియమం. అయితే అదే సమయంలో నారాయణుడికి ఇతడు పైవాడుతుడు నావాడని ఏ భావం లేదు. ఇతడు చేసిన యజ్ఞానికి, ఇతడు చేసిన తపస్సుకి తప్పకుండా ఇతడు ఇంద్రుడు కావాలి. పైగా ఎంత వైరాగ్యం మనకు కలిగినా ఇదివరకు వాసనలు ఉంటాయి. ఇవాళైతే మనకి ఎంత కాదన్న వైరాగ్యం కలిగిందండి, నేను చాలా ధన్యుణ్ణి, నాకు ఏమీ అక్కర్లేదు అని అంటాం. కానీ మనకు తెలియకుండా ఎక్కడో వాసన రూపంలో కాసింత కోరుకుంటుంది, అది అనుభవించక తప్పదు. కనుకనే నువ్వు ఇప్పుడు త్యాగం మాయను జయించవు, కానీ ఇంద్రత్వం కావాలన్న వాసన ఏదో నీకు ఉంది, ఆ వాసన నీకు తీరాలి. అది కూడా వాసనాక్షయం అయిపోవాలి, తప్పదు. ఇక్కడ వాసనాక్షయం కొన్ని అనుభవించితే కనుపో. అందుకు తర్వాత మన్వంతరములో ఇంద్రుడు అవుతావు. అయితే నేను ఇంద్రుడిని అయితే అప్పుడు సావన మన్వంతరం. అప్పటి వరకు ఎక్కడ ఉండాలి, రాక్షసులకి వాళ్ళ భూమి ఏదంటే రసాతలం, రసాతలానికి వెళ్ళి అక్కడ ఉండు అన్నాడు. ఇక్కడ మరి రసాతలం నేను ఉంటే ఒక పదవిలోకి రావలసిన వాడు ఒక చోట ఉన్నాడు అంటే ఎందరికి శత్రువు అవుతాడు. ఇంకా వాడిని ఏదో విధంగా రూపుమాపాలను ప్రయత్నిస్తారు, అది అన్నీ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. ఆ కారణం చేత రసాతలంలో నువ్వు ఉంటే నిన్ను నీ పరివారాన్ని కాపాడడానికి నేను నా పరివారము నీ కాపలా కాస్తావని చెప్పాడు. ఇక్కడ రక్షించేయం, నేను రక్షిస్తాను. సానుగం సపరిచ్ఛదం, నీ పరివారాన్ని నీ సంపదల్ని నేను కాపాడుతాను, నీ గుమ్మం ముందు కాపలాగా ఉంటుంది. ఇప్పుడు చెప్పండి, విష్ణువు కాపలాగా రేపాడు ఎవరికి, బలిచక్రవర్తి. ఇంత భాగ్యం ఇంద్రుడికి దక్కిందా? కానీ ఇప్పుడు ఎవరిని ఆయన అనుగ్రహించినట్లు బలిచక్రవర్తిని. ఎందుకంటే సర్వ జగత్తు ఎవరి పాదాల మీద పడి ఎవరి గుమ్మాల ముందు ఎవరి వాక్యల ముందు ఉంటుందో ఆయన బలిచక్రవర్తి వాక్యం ముందు రక్షకుడుగా ఉన్నాడు. ఇంతకంటే ఇంకేం కావాలండి? ఇక్కడ ఇలా ఉంటాడు మళ్ళీ సవర్ణ మనవంతుల వరకు కూడా రసాతలు రావణాసురుడిని కలిసేట్టు అక్కడ. అది రామాయణంలో కనబడుతున్నటువంటి గాథ. ఆ రావణాసురుడు బలిచక్రవర్తిని కలుద్దామని వస్తాడు పాతాళలోకానికి. వెళ్ళినప్పుడు గుమ్మం ముందు ఒక ఆయన నిలబడతాట, భయంకరంగా కొంచెం భయపడతాట. ఏమిటి బలిచక్రవర్తిని కలవడం? అయితే లోపలికి వెళ్ళాడట. లోపలికి వెళ్ళి బలిచక్రవర్తితో మాట్లాడుతుంటాడు. ఇంతగా విష్ణువు ఎంత పని చేశాడు, నేను మోసం చేశాడు, ఇవన్నీ అంటాడు. అవునా, చాలా సంతోషం. ఎందుక విష్ణువు ఇప్పుడు ఎక్కడున్నాడు ఏమిటండి? గుమ్మం ముందు కనబడ్డాడు వాడే. తిరిగి వచ్చేటప్పుడు ఎక్కడ దొరికిపోతానో భయపడ్డాడు. కానీ ఇప్పటి నుంచి నీ పని కాదు, తర్వాత చూద్దాం, నేను కనబడలేదు. ఇలా స్వామి గుమ్మం ముందు కాపలా కాసేది. ఇంత భాగ్యం ఇక్కడ. దీన్ని బట్టి తనని తాను అర్పించుకున్న వాడిని భగవంతుడు కంటికి రెప్పలా కాపాడుకుంటాడనడానికి ఇంతకంటే ఇంకేం కావాలి ఇక్కడ? అది అన్ని ఇచ్చే ఏమిటి అంటే అన్ని ఇస్తే ఆయన ఉంటాడు, ఇంకేం కావాలి ఇక్కడ? తెలివైన వాడు. అందుకే భాగవత ధర్మం బలిచక్రవర్తి గాథలో మనకు చూపిస్తున్నాడు. ఇక్కడ ఆంతర్యం అక్కడ మనకు కనబడుతుంది. అద్భుతమైనటువంటి ఆ బలికి సర్వవ్యాపకుడైన పరమాత్మ కనబడుతున్నాడు. ఇది మనం గమనించగలిగితే ఎవడైతే వామనుడి అంటే తన హృదయంలో ఒదిగి వచ్చిన భగవంతుడికి తెలుసుకుని తన సర్వస్వాన్ని అర్పణం చేస్తాడు, ఆయన సర్వము తానే అని ప్రత్యక్షమై అనుగ్రహిస్తాడు. అనుగ్రహించి తను కాపాడుకుంటాడు, ఇక పరము కూడా ఇస్తాడు. అందుకే ఈయన ఏమిచ్చాడు?
తత్వజ్ఞానానికి సంబంధించిన కైవల్యము ఇస్తున్నాడు. అంతవరకు నీ వాసనానుగుణంగా ఇంద్రభోగంలో కూడా అనుభూతిగా అంతవరకు ఉండన్నాడు మహాత్ముడు. దీన్ని బట్టి నారాయణ అనుగ్రహ వైఖరి దీనిలో కనబడుతుంది. ఈ దివ్యమైన బలిచక్రవర్తి గాథ చెప్పి విశేషంగా సుఖయోగులు అంటున్నారు, దీనిని ఎవరైతే దేవపితృకర్మల యందు పఠిస్తారో వారికి కర్మలోపములు లేకుండా పరిపూర్ణమైన ఫలితాన్ని ఇస్తుందయ్యా అన్నాడు. ఇక్కడ అంత రమ్యమైన అంశము ఈ గాథలో కనబడుతున్నది. అది వేదములో చెప్పబడి ఇదం విష్ణు విచక్రమే త్రైధానదే పదం అనే విష్ణు సూక్తము కథారూపంలో దర్శనమిస్తే వామన చరిత్ర. అది వేదములందు చెప్పబడ్డ భగవతత్వానికి కథారూపములే అవతారములు. గమనించే అవతారముల కొత్త ఫోకస్, కొత్త లైట్ ఈ కోణంలో చూడండి ఒక్కొక్క అవతారాన్ని కూడా. ఇంత భవ్యమైన అవతారాన్ని మనం ఇవాళ చెప్పుకున్నాం. అలాగా బలిచక్రవర్తిని అనుగ్రహించి ఇంద్రుడికి తన పదవిని తానిచ్చి లోక నియమాన్ని కాపాడిన వాడు ఉపేంద్రుడి వచ్చినటువంటి వాడు. ఉపేంద్రుడు అంటే వైస్ ప్రెసిడెంట్ లాగా వైస్ ఇంద్ర కాదండి, ఉపరి ఇంద్ర ఉపేంద్ర. గొప్ప విషయం. ఉప సమీపే ఇంద్ర ఉపేంద్ర. ఇంద్రుడికి దగ్గర ఉంటాటప్పుడు, ఎందుకంటే ఇంద్రుడికి ముల్లోకాల పాలన అప్పచెప్పాడు. నా వల్ల అవుతుందా అని, నీ వల్ల ఏం కాదు, అందుకే నేను గమనిస్తూ ఉంటాను. అందుకే ఎప్పుడు ఇంద్రుడికి పనిచ్చి చేసే శక్తినిచ్చి దగ్గరుండి చూస్తున్నట్ట. ఎప్పుడైనా తేడా వస్తే సెట్ చేస్తాడట. ఇంద్రుడికి తమ్ముడుగా పుట్టాడు కనుక చిన్నవాడేం కాదయ్యా, ఉపరి ఇంద్ర, ఇంద్రుడికి పైవాడే ఉపేంద్ర. ఎలా వచ్చాడు? వామనుడు వచ్చాడు. వచ్చినవాడు ఎలా ఉన్నాడు? పొడుగైపోయాడు. పొడుగు అనే మాటకు ప్రాంశు అని అర్థం. ఉపేంద్రో వామన ప్రాంశు. వచ్చిన పని ఎంత అమోఘంగా సాధించాడు. అమోఘం అంటే వ్యర్థము కాకుండా సాధించాడు. అమోఘ, గొప్ప పని చేశాడు. అయ్యో మరి ఇంత పని చేశాడే, వంచాడే అంటే ఆయన శుచి అయ్యా, ఆయనకి ఏం దోషం లేదు. శుచి. అయ్యో ఒక చెయ్యి చాచి ఇక్కడ దాకా పెట్టేటప్పటికే లాగేస్తుంది. ముల్లోకాలు వ్యాపించాడండి. ఎంత బలం ఉందో. అసలు బలమే విష్ణు. తద్విష్ణోర్బలమాహు మాట చెప్తున్నాం కదా, అదే విష్ణువు యొక్క బలం. స్వామి యొక్క బలం చేతనే ప్రపంచమంతా ఉంది. బలయుతులకు దుర్బలులకు బలమెవ్వడు, నీకు నాకు బ్రహ్మాండములకు బలమెవ్వడు. అలాంటి స్వామి అది ఊర్జిత. ఊర్జిత అంటే బలము అని అర్థం. మొత్తానికి ఇంద్రుడిని కూడా అతిక్రమించిన వారు అతీంద్ర. అయ్యా అంత వ్యాపించిన విశ్వాన్ని ఒక్క శరీరంలో ఎంత సంగ్రహించి చూపించాడు. సంగ్రహ, అతీంద్ర సంగ్రహ. మొత్తానికి సృష్టి అంతా ఆయన గనకే పని చేయగలిగాడయ్యా. సృష్టికి మరొక పేరు సర్గ. అతీంద్ర సంగ్రహ సర్గో. పైగా ఇంత చూపిస్తున్నప్పుడు కంట్రోల్ చేస్తున్నాడు ఒక్కొక్కరిని. ధృతాత్మ కంట్రోల్ చేసి పెట్టాడు ప్రపంచాన్ని. ధృతాత్మ ఎంత పని ఎందుకు చేసేవయ్యా అంటే విశ్వంలో కొన్ని నియమాలు పెట్టానయ్యా. ఆ నియమాలు నేను పెట్టినవే. ఆ నియమాల ప్రకారం విశ్వాన్ని రెగ్యులేట్ చేస్తుంటాను. అది విశ్వంలో నియమం పెట్టిన వాడిని నేను. నియమాలు నా రూపము. ఆ నియమంలో ఉండేటట్టు చూసే యముడును నేను. యముడు అంటే విశ్వ నియమములందు ప్రవర్తింపజేయువాడు. విశ్వ నియమ ప్రవర్తకుడు. యమశబ్దానికి ఇదే అర్థం, రెగ్యులేటర్. మొత్తం ఉపేంద్రో వామన ప్రాంశరో గస్సురుర్జిత అతీంద్ర సంగ్రహ సర్గో ధృతాత్మ నియమో యమ అని విష్ణు సహస్రనామంలో శ్లోకపాదంతో వామన చరిత్రను పూర్తి చేసుకుందాం. ఈ భాగవతంలో ఉన్నటువంటి దివ్యమైన ఘట్టాన్ని ఈరోజు ఇక్కడ పరికింపజేసిన హరిహర రూపమైనటువంటి ఆలయంలో వెలిసిన దేవతలకు నమస్కారం చేసుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించినటువంటి ఈ ఆలయ కమిటీ నిర్వాహకులు ప్రసాదరావు గారు, నాయుడు గారు, ముఖ్యంగా ఇక్కడ ఈ కార్యక్రమానికి పెద్దరికం వహించినటువంటి అమెరికాలో తెలుగు కార్యక్రమాలన్నింటిలో కూడా తలలో నాలుగుగా ఉన్నటువంటి వారు శ్రీమతి జననీ కృష్ణ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు చెప్తూ రేపటి రోజున మళ్ళీ ఇదే సమయంలో కలుసుకుందాం. ఇదే సమయం అంటే నేను వచ్చిన తర్వాత చాలా మంది వచ్చారు. అలా కాబట్టి కొంచెం ముందు వస్తే గజేంద్ర మోక్ష ఘట్టం అది వింటే ఏమొస్తుందో రేపు చెప్పుకున్నాం. ఇక ఎల్లుండి సాయంత్రం 4 నుంచి 6 వరకు, రేపు మాత్రం 5 నుంచి 7 వరకు, ఎల్లుండి సాయంత్రం 4 నుంచి 6 వరకు మరొక అద్భుతమైన చరిత్ర ఉన్నది. ఇంకొక అవకాశం రేపు పొద్దున స్ట్రౌట్స్ వర్కే కదండి, శృంగేరి శారదాపీఠంలో ఉదయం పూట 10 గంటల కల్లా ఒక దివ్యమైనటువంటి అమ్మవారికి ప్రవచనం అక్కడ ఉన్నది. రాగలిగిన వాళ్ళు, రావాలనుకున్న వాళ్ళు వచ్చి అక్కడ కూడా విని ఆనందించవచ్చు. సాయంత్రం ఇక్కడ సమావేశం.